సైన్స్ గొప్పనా దేవుడు గొప్పనా అంటే కృష్ణ చైతన్య స్వామి ఏం చెప్తాడు? సైన్స్ అనేటువంటిది అసలు దేవుడు హిందువా, ముస్లిమా, క్రిస్టియనా అంటే భగవంతుడు మీరు చెప్పేటువంటివన్నీ ఏం లేవు. మరి వాళ్ళ వర్టికల్స్ ఎందుకు, ఆ లైన్లు ఎందుకు, అవన్నీ పాటించాలని చెప్పి కట్టుబాట్లు ఎందుకు? అంటే ఇక్కడ జ్యోతిషం కూడా చెప్తారు కాబట్టి మీరు అది ఎట్లా తెలుస్తుంది? భవిష్యత్తు తెలిస్తే ఆయన భవిష్యత్తు ఆయనకు కూడా తెలుసుకుంటున్నాడు కదా, తన భవిష్యత్తే బాగుంటే మన ఎందుకు చెప్తాడు అని బయట చాలా మంది మాట్లాడుకుంటుంటారు. రోడ్ల పైన కూర్చొని చిలక జ్యోతిష్యాలు చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇట్లాంటి మాట్లాడితే బాగుంటుంది సార్. ప్రతిదీ జ్యోతిష్యంలో ఉంటుంది. మేము మీకు ఏం చెప్పాలి? ఇన్ఫర్మేషన్ డేట్ ఆఫ్ బర్త్ టైం చెప్తే అన్ని చెప్తారండి. అన్ని చెప్తారా? నాది ఒక్కసారి చెప్పగలుగుతారా? 14/3/1984. మీరు సంతానం కోసం ప్రసాదం ఇస్తారని విన్నాను. సో నిజంగా ప్రసాదం తింటే కలుగుతారా? డాక్టర్ల దగ్గరకు పోవాల్సిన పని లేదా? నిన్ననే ఒకటి దగ్గర చూసా, కిడ్నీలో రాళ్ళు ఉన్నాయంట వారి దగ్గర. కిడ్నీలో రాళ్ళు ఉంటే వెనకల నుంచి ఇలా పట్టుకొని టచ్ అంటే తగ్గిపోయిందా? కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి, కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి, ఉన్నాయి. నీకు ఈ రోజు ఈ దేహాన్ని విడిచిపో. నిన్ను కట్టించి బంధించి లయపరుస్తున్నారు. అంటే టచ్ అంటే తగ్గిపోయేటప్పుడైతే ఇంకేందుకు, మేము అందరం మారిపోతాం సార్. అట్లా మారితేనా? నేను డైరెక్ట్ గా మా నృసింహ సేవాయిని అనేటువంటి కుటుంబం లక్షలాది మంది ఉన్నాం. టచ్ అంటే తగ్గిపోతే హాస్పిటల్స్ అక్కర్లేదు, ప్రతి హాస్పిటల్ తీసుకెళ్లి అందరినీ టచ్ చేయించుకుంటూ తీసుకెళ్తాం మేమే మా సొంత ఖర్చులతో. ఒక 4-5 రోజులు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది ఒక విషయం. ఒక ఆయన వెంకటేశ్వర స్వామి సుప్రభాతానికి సంబంధించిన కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. పండుకున్న ఎంకన్నా కొంచెం లే 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 అంటే ఇటు లేమంటే లేసాడు, పండుకోమంటే పండుకుంటాడు, పండుకోమంటే పండుకుంటాడు, లేమంటే లేచేటట్టు దేవుడు అవుతాడు, పనికి మాలోడు అవుతాడు, పనికి మాలోడు అవుతాడు. ప్రభుత్వాలు, కోర్టులు ఇవన్నీ కూడా ఎందుకు వెంటనే ఇమీడియట్లీ శిక్ష వేస్తే కొంచెమైనా తగ్గుతారేమో. ఫస్ట్ భగవంతుడు వేయచ్చు కదా శిక్ష. మరి 2 వీలర్ కూడా నా పేరు మీద లేదు, మా నాన్న పేరు మీద ఉందని చెప్పే మీరు ఇట్లా లక్షలాది మందికి భోజనం పెట్టడము, ఇదంతా చూస్తుంటే ఖచ్చితంగా ఎవరో పెద్ద తలకాయ ఉంది మీ వెనకాల, ఏదో హస్తం ఉందని అనిపిస్తుంది. చాలా పెద్ద తలకాయ ఉంది సార్. కల్పవృక్ష నరసింహస్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహం, శ్రీనిసింహ సేవాయిని భక్త కుటుంబం యొక్క వెన్నముక, ఈ రెండు మా దగ్గరే ఉన్నాయి. ఒకరికి మంచి చేసేటువంటి ప్రతి ఒక్కరు భగవంతుడే మా దృష్టిలో. కృష్ణ చైతన్య గారు వచ్చిన దగ్గర నుంచి ఆలయానికి చుట్టుపక్కల భక్తులు కానీ ప్రజలు కానీ ఎక్కువ మంది రావడానికి అవకాశం ఉందండి. అయ్యగారు మాకు పూర్తి సహకారం ఇచ్చాం. ఆయనకి మేము ఎల్లవేళగా రుణపడి ఉంటాం. మా గ్రామం మొత్తం ఇక్కడ ఎన్ని ఇల్లులు ఉంటే సగం ఇళ్ళ దాకా ఇచ్చారండి గొడ్లు. ఆయన తిని మర్చిపోవద్దు, భర్త బియ్యం ఇచ్చారు, మాకు బాగానే సాయం చేశారు. ఆయన చూస్తే తండ్రిలాగా అనిపిస్తాడు, ఆయన గొప్ప దేవుడు, తండ్రిలాగా. కృష్ణ చైతన్య స్వామి ఇవన్నీ చేస్తా ఉన్నాడు. మరి ఆయనకేమన్నా రాజకీయాల్లోకి రావాలని ఉందా? కృష్ణ చైతన్య స్వామి అనేటువంటి వాడు. నమస్తే, నేను మీ నరేష్. వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. ఇవాళ మనం భద్రాచలం వచ్చాం. భద్రాచలంలో ఉన్నటువంటి ఒక ప్రముఖమైన స్థలంలో కూర్చున్నాం. మన ముందున్నటువంటి వ్యక్తి ప్రముఖ జ్యోతిష్యులు, అట్లే విశ్వగురు వరల్డ్ రికార్డ్ గ్రహీత, పైగా నృసింహ సేవా వాహిని ట్రస్ట్ వ్యవస్థాపకులు. సో డాక్టర్ కృష్ణ చైతన్య స్వామి, తనతో మాట్లాడడానికి వచ్చినాం. అసలు ఈ చుట్టుపక్కల వందలాది గ్రామాల్లో ఆయన పేరు వినపడతా ఉంది. ఆయన చేస్తున్న సేవల గురించి చర్చించుకుంటా ఉన్నారు. సో అందుకోసం అసలు ఇవన్నీ నిజమేనా, లేదంటే ఏదైనా కల్పితమా, మరి ఎందుకోసం చేస్తున్నారు, ఇదంతా ఎవరు చేస్తున్నారు తనతో, ఇదంతా తెలుసుకోవడానికి ఇలా మనము చాలా గ్రామాలు కూడా పర్యటించడం జరిగింది. సో అక్కడి నుండి చూసినటువంటి స్పందన ద్వారా ఇవాళ మనము డాక్టర్ కృష్ణ చైతన్య స్వామి వారిని కొన్ని ప్రశ్నలు సంధించడానికి సిద్ధంగా ఉన్నాం. గురూజీ నమస్తే. నమస్కారం అండి, బాగున్నారా? సూపర్ అండి, బ్రహ్మాండంగా ఉన్నాం. భద్రాచలం అనగానే రాముల వారు, సీతమ్మ వారు, ఈ మాటలు మాత్రమే మాట్లాడుకునే సందర్భంలోంచి ఇవాళ
నృసింహ సేవా వాహిని గురించి కూడా మాట్లాడే పరిస్థితికి ఎందుకు వచ్చిందా అని చెప్పి నేను ఇవాళ కొన్ని గ్రామాలు తిరిగిన, మీకు తెలియకుండా, మీకు చెప్పకుండా. అక్కడ నుంచి వచ్చిన స్పందనను మీకు తర్వాత ప్రశ్నల రూపంలో అడుగుతాను నేను డెఫినెట్ గా. బట్ అసలు ఏంటిది, ఇంత ప్రాముఖ్యత ఎందుకు వచ్చింది, అసలు ఇక్కడి విశేషమైంది? అంటే మీరే చాలా పల్లెలు తిరిగానని చెప్తున్నారు కదా, ఆ తిరిగినటువంటి పల్లెలన్నీ ఎలా ఉన్నాయనేటువంటిది ఒకటి, అక్కడ మేము చేసినటువంటి కార్యక్రమాలు అంటే తద్వారా ఆటోమేటిక్ గా వినపడుతుందండి. అంటే ఇక్కడ మంచి అనేటువంటిది చేసే సమయంలో ఖచ్చితమైనటువంటి ప్రభావం ఉంటుంది. ప్రతి గిరిజన ప్రాంతంలో శ్రీనృసింహ సేవా వాహిని ద్వారా చేస్తున్నటువంటి అనేక సేవా కార్యక్రమాలు, కరోనా కావచ్చు, గోదావరి వరదలు కావచ్చు, లేదా వాళ్ళకి సంబంధించినటువంటి స్కూల్స్, ఇలాంటి వాళ్ళ పిల్లలకు సంబంధించినటువంటి విద్యా విషయాలు, ఇలా చాలా విషయాల్లో నృసింహ సేవా వాహిని అద్భుతమైనటువంటి సేవలు చేస్తుందండి. కాబట్టి ఖచ్చితంగా అంటే వారి కృతజ్ఞతగా తలుచుకుంటూ ఉంటారు. కానీ అక్కడ అంటే వాళ్ళ పరిస్థితి చూస్తే ఎంత దారుణాతి దారుణంగా ఉందంటే, ప్రభుత్వాలు కూడా ఆదుకుంటలేవా అనే ప్రశ్న వచ్చింది నాకు అక్కడ ఫస్ట్ ఉత్పన్నమైంది. అరే ఎట్లా బతుకుతున్నారు మీరు, అసలు మీ సమస్య ఏంది, మీరు ఎట్లా ఉన్నారు, మీ జీవితం ఏంది? ఒక వ్యవస్థ కూడా ఆదుకోలేని సందర్భంలో ఒక వ్యక్తి ఆదుకుంటున్నారని మీరు చెప్తా ఉన్నారు కదా, ఇదంతా ఎట్లా సాధ్యమైందని అడిగిన నేను. సరే, అంటే వ్యవస్థలు అంటే ప్రభుత్వం అనేటువంటిది ఖచ్చితంగా ఆదుకుంటూ ఉండొచ్చు, ఇందులో ఏం సందేహం లేదు. ఆదుకుంటే అలా బతుకులు అట్లా ఎందుకుంటాయి అనేది నా ప్రశ్న. నిజంగా చాలా దారుణంగా ఉన్నారండి. అంటే ఇక్కడ ప్రతిదీ ప్రభుత్వమే చేయాలి అనేటువంటిది ఏం లేదండి. అంటే మానవులు ఎవరికైనా వారి వారి స్వతహాగా చేయాలనుకున్నటువంటి వాళ్ళు తప్పకుండా చాలా మందికి ఉపయోగపడచ్చు. ఆ విధంగానే అంటే కొన్ని ప్రాంతాల్లో ఏమవుతుందంటే పూర్తి స్థాయిలో అంటే ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఆర్థిక స్థితులు కావచ్చు, వాళ్ళు చాలా మంది మంచాలకి పరిమితమైనటువంటి వారు, ఇలా కొంతమందికి ఏమవుతుందంటే అందరూ అంటే కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి విషయాల్లో అందరూ ఆరోగ్యంగా లేకపోతే ఏమవుతుంది, అలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారండి. అలాంటి విషయాల్లోనే చాలా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి వాళ్ళకు మనవంతు సహాయ సహకారాలు చేస్తున్నాం. కానీ నాకు అనిపించింది ఏంటంటే, అసలు వాళ్ళు అట్లాంటి దీన పరిస్థితులలో బతుకుతుంటే ఈ వ్యవస్థలు, ఈ సంస్థలు, ఈ రాజ్యాంగం, ఇటుపక్క కోట్లాది రూపాయల బడ్జెట్లు అసలు ఎందుకు పెడుతున్నారు, ఎవరి కోసము, ఎటుపోతా ఉన్నాయి, వీళ్ళంతా ఎట్లా బతుకుతున్నారు అనిపిస్తుంది. అవేమీ ఆదుకోవట్లేదు ఎందుకు అని. అవి అంటే ఇంకా రూట్స్ అంటే కింది దాకా వెళ్ళినప్పుడు మాత్రమే సంక్షేమ ఫలాలు చాలా మందికి ఉపయోగపడతాయండి. చాలా దగ్గర ఏమవుతుందంటే మధ్య మధ్యలోనే ఆగిపోతుండే. ఫస్ట్ కొంత ఎవరికైతే ఇప్పుడు ఆ నిత్యావసర వస్తువులు అంటే ఫ్రీ రేషన్ కావచ్చు, మెడిసిన్ కావచ్చు, మెడికల్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎలా తీసుకోవాలో కూడా తెలియనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారండి. అంటే మెడికల్ కి సంబంధించినటువంటి ఆరోగ్యశ్రీ విషయాన్ని తీసుకోవచ్చు. అలాంటి విషయాల్లో ఇంకా ఇంకా ఇబ్బంది పడేటువంటి వాళ్ళు ప్రస్తుతం కూడా ఉంటారు. ఫస్ట్ అంటే దాన్ని అప్లై చేసి తిరిగేటువంటి ఆర్థిక స్థితి వాళ్ళ దగ్గర ఉండకపోవచ్చు కొంతమందికి. ప్రభుత్వ హాస్పిటల్స్ దగ్గరికి వెళ్తే జరుగుతుంటుంది, ఎంతవరకు జరుగుతుంది అనేటువంటిది మనం వాళ్ళ యొక్క విజ్ఞతగా ఉంటుంది తప్ప. కానీ ఇక్కడ ఏమవుతుందంటే గవర్నమెంట్ తీసుకునేటువంటి ఏదైతే ఫలితాలు కావచ్చు, బడ్జెట్లు కావచ్చు, సామాన్య మానవుడి దగ్గరికి ఇంకా వెళ్ళాలంటే ఇంకా చాలా సమయం పడుతుందేమో ఫస్ట్. అందుకని చాలా ఆధ్యాత్మిక సంస్థలు కావచ్చు లేదా సేవా సంస్థలు వారి వారి సేవా కార్యక్రమాలు అనేటువంటివి చాలా విస్తృతంగా చేస్తున్నారు. కాబట్టి ఇంకా ప్రభుత్వానికి వీళ్ళ సహకారంతో ఇంకా బ్రహ్మాండంగా వెళ్తున్నాయేమో. అలా ఉండబట్టే ఇంకా కొంతమందికి తద్వారా కొంచెం ఉపశమనం అయినా ఉంటుంది అనుకుంటున్నాను. కానీ గురువు గారు అంటే నేను నా ఇంట్రడక్షన్ లో చెప్పినట్టు మీకు ప్రముఖ జ్యోతిష్యులు అని, విశ్వగురు వరల్డ్ రికార్డ్ గ్రహీత అని, లేకపోతే ఒక సేవా వాహినికి ట్రస్ట్ కి మీరే అంటే మొదలు పెట్టినది, ఇవన్నీ చెప్తా ఉంటే ఈ అన్నిటికంటే కూడా ఈ బిరువుల కంటే ఒక అవ్వ నా పెద్ద కొడుకు లెక్క, నా కొడుకు లెక్క ఇయ్యాలా అని చెప్తా ఉంది. అవ్వ నీ ఒక్కదానికైనా ఊర్లో అందరికి కూడా సాయం చేస్తుంటాడా? అందరికి ఇప్పుడు వీళ్ళకి ఒక ఆవుని ఇచ్చారు ఆ ఇంటి పక్కన వాళ్ళకి. ఇక్కడ ఎన్ని ఇల్లులు ఉండే సగం ఇళ్ళ దాకా ఇచ్చారండి గొడ్లు. అందరికి గొడ్లు ఇచ్చారు. చాలా మంది మీరు కూలేక అమ్ముకున్నారు, కొంతమంది ఉంచుకున్నారు. అట్లా బతుకుతున్నాం బాబు. మాకు భర్త బియ్యం ఇచ్చారు, ఆయన తిని మర్చిపోవద్దు. భర్త బియ్యం ఇచ్చారు, మాకు బాగానే సాయం చేశారు. గుడి కూడా ఏదో కట్టించాడన్నారు. గుడి కట్టించారు. బాబు మీరేం చేస్తారు మాకు తెలియదు, మీరు మట్టుకు మాకు కొద్దిగా సాయం చేయాలని అంటే బొడ్రా వేశారు. మొత్తం ఆయన చేశారు. ఆయన మొత్తం ఖర్చులు తెచ్చి పాపం. ఏమనుకుంటున్నారు ఇప్పుడు ఊరోళ్ళంతా మరి ఆయన గురించి? ఆయన గురించి ఏమనుకుంటారు, మాకు దేవుడు, మాకు ఒక కొడుకు అనుకుంటున్నాం సార్. ఒక తల్లి నాకు కన్న తండ్రి లెక్క ఆయన, ఇలా ఆయన లేకపోతే నేను బతికేదాన్నే కాదని చెప్తా ఉన్నాడు. మీకు అది ఎట్లా అనిపిస్తుంది? ఖచ్చితంగా కళ్ళలో నీళ్ళు వస్తాయండి అన్ని అంటే ఆ యొక్క స్థితిలో వింటే. ఎందుకంటే ప్రస్తుతం
కొన్ని గ్రామాల్లో అంటే మామూలుగానే గోదావరి వరదలు ఇలాంటివి వచ్చినప్పుడు ఏమవుతుందంటే విపరీతమైనటువంటి ఇబ్బందులు ఉంటాయండి. అలాంటి స్థితుల్లో కావచ్చు, కరోనా విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు కూడా కావచ్చు, ఏమవుతుందంటే తినడానికి తిండి ఫస్ట్ అక్కడ చాలా ఇబ్బంది పడేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వరదలు వచ్చి సర్వం కోల్పోయినటువంటి వాళ్ళకు మనం ఏదైనా సాయం చేస్తే వాళ్ళకి సంబంధం, ఏ చిన్న సాయం చేసినా కూడా దాన్ని మనం హృదయంలో తీసుకొని వాళ్ళు మనల్ని గుర్తుపెట్టుకున్నారంటే కూడా అది అదృష్టం, చాలా అదృష్టం అది. కానీ ఒక అవ్వ అయితే బెడ్ పైన పడుకుంది, ఆమెకి ఇక్కడ నుంచి అంటే నడుము నుంచి కింది భాగం ఏది పనిచేయట్లేదట. సో మీరు అందించిన ఏ సహాయం అయితే ఉందో అదంతా గుర్తు చేసుకొని కళ్ళలో నీళ్ళు పెట్టుకుంటుంది ఆమె. ఇదే కొత్త దుమ్ముగూడెం గ్రామంలో ఉన్నాం మనము. ఒక కుటుంబం యొక్క పరిస్థితి, అలా దీనావస్థ చూద్దాం ఒకసారి. ఒక అవ్వ ఉన్నది ఇక్కడ, మాట్లాడదాం ఆమెతోని. ఇక్కడ గవర్నమెంట్ ఏమి ఆదుకోదా అమ్మ మిమ్మల్ని? మీకు ఏమి ఇయ్యలేదా అసలు? మాకు ఏమీ లేదయ్యా. పోతే పింఛన్కి పెట్టుకోండి అంటారు, పెట్టుకుంటే అవి రాట. పింఛన్ లేదు నీకు? నాకు లేదు, ఆయనకు లేదు. ఇక ఆమెకి ఆ పిల్లకి వస్తేనే మేము బతకటం. మీకు కృష్ణ చైతన్య స్వామి కొంచెం సాయం చేస్తున్నా? సాయం చేస్తుండు కదా, బియ్యం పై ఖర్చులని, భోజనాలు కూడా పంపించిండు మొన్నటి దాకా. అయ్యగారు మమ్మల్ని బతికిచ్చినట్టే. సంవత్సరం బట్టి పనికి లేదు, అయినా లేదు పనికి. ఇక పాప డబ్బులు తెచ్చుకొని అయ్యే మందులని పై ఖర్చులు అట్లా. ఇక అయ్యగారు బియ్యం పై ఖర్చులు అయ్యగారు పంపిస్తాడు. ఇంకా పిల్లకి బట్టలు కూడా పంపిస్తాడు. ఇంకా అట్లా ఇంత సాయం ఎందుకు చేస్తుండే అసలు ఆయన మీకోసం? మరి అంటే మీరు అంటే ఇష్టమా, మీ అంటే ప్రజల మీద ప్రేమనా, మరి ఏంటిది అసలు ఆయన? ప్రేమేనండి, ప్రేమ వల్లనే. ఆయన ప్రేమ చూపియబట్టి ఇక్కడ కూడా చాలా మందికి అందుతున్నాయి అన్ని సౌకర్యాలు. గోదావరిలో బియ్యాలు పంచి పెడతాడు, పై ఖర్చులు పంచి పెడతాడు. ఊరి మీద ప్రేమేనండి ఆయన. మీకేమనిపిస్తుంది ఆయన చూస్తే? మరి ఆయన చూస్తే తండ్రి లాగా అనిపిస్తాడు. ఆయన గొప్ప దేవుడు, మాకు తండ్రి లాగా. మేము మీ గురించి అక్కడ మాట్లాడుతుంటే ఆ చర్చలన్నీ వస్తా ఉంటే ఆ అవ్వ పక్కకు వచ్చి ఇదే సేమ్ అడుగుతా ఉంది. నాకు కూడా సమస్య ఉంది, నేను ఇట్లా మీరు వచ్చిరని తెలిసింది, నాకు కొంచెం చేరవేయండి, జర నా పరిస్థితి కూడా దీనంగా ఉంది, నాకు కొంచెం సాయం ఉంటే చేయించండి అని అడుగుతా ఉంది ఆమె. తప్పకుండా 100% చేస్తారండి. ఎందుకంటే ఆ గ్రామానికి సంబంధించినటువంటి వీలునంతా ఆ గ్రామాన్ని కాదు చాలా వరకు మనం చేస్తున్నాం. ఆమెకు సంబంధించినటువంటి ఈ మధ్య కాలంలో 2-3 రోజుల క్రితం నాకు కూడా తెలిసింది. తప్పకుండా చేస్తాం. ఇంకొకటి అటు పక్క ఇంకో శివలింగపురం, అక్కడ కూడా అక్కడికి వెళ్ళి అక్కడ ప్రజలను అడిగితే ఆ పెద్ద గుట్టపైకి అసలు కనీసం మానవ మాతృ అంటోడు ఎక్కలేడు కూడా అక్కడికి. సరే అప్పుడు ఎవరు కష్టపడ్డారు, అది ఎవరు చెక్కిర్రు, అసలు అది బ్రహ్మాండమైన శివలింగం ఉంది అక్కడ. సో అట్లాంటి గుడి ఆలయము చాలా సంవత్సరాలు మూతపడింది. ఆ తర్వాత కృష్ణ చైతన్య స్వామి వచ్చి మాకు ఇవన్నీ చుట్టుపక్కలంతా క్లీన్ చేయించి ఇంత పైకి కొద్దిమందిని తీసుకొచ్చి కష్టపడి తను ఇలా ధూపదీప నైవేద్యాలు కూడా పూర్తిగా తన చేతుల మీద నడుస్తున్నాయని చెప్తా ఉన్నారు కదా. గ్రామ పంచాయతీ శివలింగాపురం అనేటువంటి శివాలయం అనే గ్రామంలో శివాలయంలో ఈనాడు భగవంతుడికి ధూపదీప నైవేద్యాలు అందించేలా ప్రతినిత్యం ఈ కార్యక్రమం జరగాలనేటువంటి సత్సంకల్పంతో మనం ప్రారంభం చేశాం. కృష్ణ చైతన్య గారు వచ్చిన దగ్గర నుంచి ఆలయానికి ప్రజలు, చుట్టుపక్కల భక్తులు కానీ ప్రజలు కానీ ఎక్కువ మంది రావడానికి అవకాశం ఉందండి. అంతకుముందు వేరు వేరు పుకార్ల చేత ఆలయాన్ని పక్కకు పెట్టడం జరిగింది. సో పూర్తిగా మళ్ళా పూర్వవైభవం వచ్చింది అని అంటున్నారు మీరు. సో ఎట్లా ఉన్నారు గ్రామస్తులు? ఎట్లా మరి సంతోషంగా ఉన్నారా? మరి ఎట్లా? సంతోషంగా ఉన్నారు సార్. ఇక్కడ ఈ సేవా సమితి నుంచి జరిగిన అభివృద్ధి తర్వాత చాలా మటుకి ఆలయానికి అందరూ రావడం, చుట్టూ పరిసర ప్రాంతాల ప్రజలు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారండి. సో ఎట్లా అనిపిస్తుంది ఇదంతా? అసలు మీకు ఇంత ప్రేమ ఎందుకు అని మాకు పెద్ద డౌట్. అది ఇక్కడ ప్రేమ అనే దానికంటే ముందు బాధ్యత అనుకుంటున్నానండి నేను. అంటే ఫస్ట్ ఏంటంటే సమాజం పైన మనకుండేటువంటి బాధ్యత ఒకటి. ఫస్ట్ శివలింగాపురం అనేటువంటిది చర్ల మండలం. చర్ల మండలం దగ్గర ఒక పూర్తి స్థాయిలో పాడుబడినటువంటి శివాలయం ఒకటి. అక్కడ ఏమవుతుందంటే ఒక 10 సంవత్సరాల క్రితం ఆ ఆలయంలో ఎవరు దొంగలు పడి ఒక వ్యక్తి చనిపోతే ఆలయాన్ని పూర్తిగా మూసేశారు. ఒక కొండపైన ఉంటది అది. ఆ కొండపైన ఉన్నటువంటి ఆ శివాలయానికి సంబంధించి ఆ ఊర్లో వాళ్ళు ఎవరైనా వెళ్తే కూడా ఏమైనా భయపడి, అంటే అక్కడికి వెళ్తే ఎవరు చనిపోతున్నారు ఏదో మూఢనమ్మకం అనేటువంటిది ప్రారంభం అయితే ఆ గుడికి పక్కనే ఒక ఊర్లో ఈ మధ్య కాలంలో అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మాకు తెలిస్తే వాళ్ళు సామాన్లు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి పిల్లలు చెప్పారు, అన్న ఇట్లా గుడి ఒకటి ఉంది, మనం ఏదైనా చేయాలి అని. సరే వెళ్దామంటే మేము ఎవరైనా రావు, మాకు భయం అని. భగవంతుడు సాడిస్ట్ కాదురా బాబు, మనం వెళ్దాం రండి అని చెప్పి తీసుకెళ్లి ఫస్ట్ చూసాం. చూసిన తర్వాత ఒక 5 మందితోటి 3గురితో అయ్యేటువంటి పనులా కనిపించలేదు. తర్వాత మా సభ్యులందరూ నృసింహ సేవాయని భక్త కుటుంబం అందరికీ ఒక చిన్న మెసేజ్ ఏర్పాటు చేసి సుమారు ఒక 100-150 మంది వెళ్ళి మొత్తం ఆ కొండనంతా కూడా శుభ్రం చేసి ఆ రోజు నుంచి కూడా ధూపదీప నైవేద్యం అందేలాగా చేస్తున్నాం. చాలా ఈ రోజు
కొన్ని వందలాది మంది మన శివరాత్రికి అయితే కొన్ని వందల వేల మంది వెళ్ళి దర్శనం చేసుకున్నారు. వాళ్ళు చాలా బ్రహ్మాండంగా నడుస్తుందండి. అది అంటే మనం ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ సమాజానికి ఉపయోగపడుతుంది ఒకటి, తద్వారా వాళ్ళతో అక్కడ మంచి ఫలితం. ఇప్పుడు ఒక ఆలయంలో మంచి పూజలు జరుగుతున్నాయి, ఆ ఊరు బాగుంటుంది కదా. ఫస్ట్ ఆ మూఢనమ్మకం అనేటువంటిది తొలగిపోతుంది. హిందూ ధర్మంలో మెయిన్ సమస్య ఏమవుతుందంటే మూఢనమ్మకాలను పెంచేసి తద్వారా దానిపైన ఇంకోటి వేసి ఈ ధర్మంలో ఇలా ఉంటే ఇలా అనేటువంటి దాన్ని ఎక్కువ అందరిపైన ఆపాదింపజేస్తుంటారు. అంటే ఆయన ఇలా చేస్తేనే లేకపోతే గుళ్ళల్లో ఇన్ని డబ్బులు ఇలాంటివన్నీ చాలా పెరిగిపోతున్నాయి. అలాంటివి ఉండవు. మనం భక్తితో ప్రార్థన చేసుకోవడానికి కొన్ని దగ్గర ఉంటే ఉండొచ్చేమో, భక్తితో ప్రార్థన చేయడానికి ఇవన్నీ అవసరం లేదు కదా. భగవంతుడు అనేటువంటి వాడు ఎవరి దగ్గరైనా, అంటే మీ ద్వారా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే చాలా మందికి భగవంతుడు అది చేయకపోతే ఏదో చేస్తాడు, ఇది చేయకపోతే ఏదో చేస్తాడు, అలాగే ఉండదండి. ఇప్పుడు మనం ఎంత అలిగినా కూడా మన తల్లిదండ్రులు ఏం చేస్తారు, వాళ్ళని బుజ్జగిచ్చో లాలిచ్చో మనల్ని అన్నం చేస్తారు. అంతేగా చెప్పించడం, కొట్టడం, బయటపడేయడం, దండన చేస్తారు ఎంతవరకు మనం మాట వినే వరకు. అంతే తప్ప భగవంతుడు సరైన మార్గంలో పెట్టండి. భగవంతుడు కూడా చిన్న చిన్న పరీక్షలు ఎవరికైనా ఇప్పుడు యోగ్యుడా కాదని తెలుసుకునేటువంటిది భగవంతుడికి కూడా ఖచ్చితం కదా. అంతే తప్ప ప్రత్యేకంగా సాడిస్ట్ కాదు. అందరం తెలుసుకోవాల్సిన విషయం అది. అంటే ఆ ముక్కులు తీర్చకపోతే ఏదో చేస్తాడు, లేకపోతే ఇది చేయకపోతే ఎలా చేస్తాడు, ఈ పూజ ఇలానే చేయాలి, ఇలా భగవంతుడికి భక్తి ప్రధానం. కానీ ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే మీలాంటి వాళ్ళు చెప్తేనే కదా అది జరిగేది. మరి కొంతమంది నువ్వు ఇది తప్పినావు కాబట్టి ఇట్లా జరిగిందని చెప్పంగానే అది నిజంగా భయం క్రియేట్ అయిపోతుంది. విషయం ఏంటంటే అండి, చెప్పే వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎంతవరకు చెప్తున్నారు అనేటువంటిది వాళ్ళ యొక్క విఘ్నతకు వదిలేస్తున్నాం ఫస్ట్. రెండో విషయం ఏంటంటే ఈ భక్తి అనేటువంటి దాన్ని చాలా మంది క్యాష్ చేసుకుంటే అదొక సమస్య, పెద్ద సమస్య. ఇంకోటి తప్పుడు మార్గంలో కూడా తీసుకెళ్తున్నారు ఇప్పుడు చాలా మట్టుకు దగ్గర జరుగుతా ఉంది. అంటే అది స్వామీజీలు బాబాజీ ఎక్కడి నుంచి పుట్టుకొస్తారు మరి. అంటే చాలా ఆధ్యాత్మిక గురువులు మంచి సక్రమమైనటువంటి మార్గంలో తీసుకెళ్ళడానికి వాళ్ళ ప్రయత్నాలు చేస్తూనే ఉంటారండి. కొత్తగా పుట్టుకొని వచ్చేటువంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి చెప్పడం లేకపోతే ఇంకోటి ఉండడం వల్ల ఇబ్బందికరమైనటువంటి అంశం తప్ప ఇది కాదు. కొంచెం మనం దాన్ని గ్రహించాలండి ఫస్ట్. ఆ గ్రహించలేకపోతే మనదే తప్పవుతుంది. ఇప్పుడు ఇది చేయకపోతే ఇది ఏదో అయిపోతుంది అనేటువంటి దాన్ని నువ్వు ఎందుకు అంత తొందరగా నమ్మాల్సి? భగవంతుడి దగ్గర నువ్వు ప్రత్యక్షంగా ఒక దీపారాధన చేయి, ఒక ప్రదక్షిణ చేయి, ఒక గోమాతకి అన్నం పెట్టు, లేకపోతే భగవంతుడి దగ్గర నువ్వు ఒక మంత్రం చెప్పండి. ఇలాంటి చేయడం ఎవరికి ఇష్టం ఉండట్లేదు ప్రస్తుతం. ఇన్స్టెంట్ గా అయిపోవాలి, ఏదో చేయాలి, అర్ధరాత్రి కుబేర్లు అయిపోవాలి, మనం ఏదో చేయాలి. అంటే మనం పని చేయకుండా అవన్నీ జరగవు అనేటువంటి దాన్ని ఎవరు ఆలోచించట్లేదండి. కానీ చేస్తే బాగా జరుగుతుంది, నీకు అన్ని బాగుంటాయి అని చెప్పేది మీరే, చేయకపోతే నీకు ఈ సమస్యలు వచ్చే అవకాశం ఉందని చెప్పేది కూడా మీ వాళ్ళే కదా కొంతమంది. అంటే ఇక్కడ అది చెప్తున్నా సార్, ఇక్కడ చేయకపోతే ఏదో అవుతుంది అని చెప్పేటువంటి వాళ్ళు ఉండరేమో, ఉంటారేమో నాకు తెలియదు. ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఏం చెప్తున్నారో దాన్ని ఆలోచించాల్సినటువంటి విఘ్నత కూడా మనకు ఉంటుంది అని చెప్తున్నాను. ఫస్ట్ చేస్తే మంచి జరుగుతుంది ఒకటి, ఓకే. చేయకపోతే ఏదో జరుగుతుంది అని ఎట్లా చెప్తాను? నువ్వు అంటే నీ యొక్క భక్తిని ఎంతవరకు నువ్వు భగవంతుని విశ్వాసిస్తున్నావు అనేటువంటిది ముందు నీలో ఉండాలి ఫస్ట్. అతను ఎవరో ఏదో చేసేస్తారు. ఇప్పుడు మా నార్మల్ గా నేనే ఉన్నాను, నువ్వేదో చేయకపోతే ఇప్పుడు గోదావరి దగ్గరికి వెళ్తాను, నువ్వు నీళ్ళలోకి వెళ్తే జాగ్రత్త అని చెప్తాం మామూలుగా. లేదు నేను వెళ్తాను నీళ్ళలోకే వెళ్తానంటే ఏమవుతుంది, జాగ్రత్తమో కింద పడతామో మీద ఏదో జరుగుతుంది అక్కడ. దాని వరకు మాత్రమే మా పని, మిగతా అది ఆలోచించాల్సింది ఎవరిది? మనదే కదా. అంటే ఇప్పుడు మీరు చేసే మానవ సేవే మాధవ సేవ అనే ఒక ట్యాగ్ లైన్ ఏదైతే ఉందో గుద్దినట్టు అట్లే కనిపిస్తుంది. ఇంకొకటి తెలుసా, అంటే నాకు డౌట్, రామానుజాచార్యులు వారు ఏమన్నా మీ కల్లోకి వచ్చి చెప్పిండ్రు ఇట్లా చేయండి మీరు కూడా అని చెప్పి? భగవద్ రామానుజట్లేదు అనేది ప్రశ్న. అంటే భగవద్ రామానుజాచార్యులు కావచ్చు, ఆదిశంకరాచార్యులు, మధ్వాచార్యులు, అహోబిల మఠం పీఠాధిపతి ఆదివేంద్ర స్వామి, అందరూ మహనీయులు. రంగాచార్య స్వామి వారు ఈ శాలగ్రామ ఆశ్రమాన్ని ఎవరైతే మూల పురుషులో వాళ్ళు రంగాచార్య స్వామి, వీరందరూ కూడా చాలా మందికి ధర్మ మార్గాన్ని చూపించినటువంటి వాళ్ళు. ఫస్ట్ మనిషి జీవన విధానం ఎలా ఉండాలి, భగవద్ రామానుజాచార్య స్వామి వారు ఆయన ఎలా ఉండాలి అని చెప్పారు. ఈ సమాజం ఎలా ఉండాలి అనేటువంటి దాన్ని చాలా వరకు ఆయన పాటించి చూపించారు. సమాజంలో ఏది ఉంటే మంచిది, ఏది ఉంటే చెడ్డది అనేటువంటి చాలా మంది చూపించారు. వారి యొక్క పరంపరలో మనం వెళ్తున్నామంటే ఖచ్చితంగా మంచిదేనండి. అంటే ఆ యొక్క సిద్ధాంతాలని మనం పట్టుకొని రాజు లేదు పేద లేదు అందరూ ఒకటే, ధనికుడు లేదు పేద లేదు, ఎవరైనా లాస్ట్ కి తీస్తే 6 అడుగులు పోయి అంతకు మించి ఏమి ఉండదు నాకు తెలిసి. ఎవరిని వచ్చినా రక్తం వస్తుంది. అలాంటప్పుడు మనం బతికున్నంత వరకు కూడా నలుగురికి ఉపయోగపడితే, మీరు ఇందాక అన్నారు వస్తా మీరు ఇక్కడ వచ్చారు తర్వాత ఎక్కడికో వెళ్ళారనే విషయం ఇప్పుడు మీ దగ్గరికి వచ్చేదాకా నాకు తెలియదు. మీరు నలుగురి దగ్గరికి వెళ్ళాక పలానా దగ్గరికి వెళ్ళినప్పుడు సరే వాళ్ళు ప్రేమతో చెప్పారా ఇంకొకతో చెప్పారా అనేది పక్కకు పెడితే వాళ్ళ నా మాట చెప్పేటప్పుడు వాళ్ళ యొక్క ఆనందం అయితే ఉంటుందిగా.
మరి అది చాలా గొప్పది కదండి అది. దాన్ని పొందడానికి మేము ఎన్ని జన్మలు పుణ్యం చేసి ఉండాలి. ఆ సాయం పొందిన వల్ల మాటలు కాదు, కళ్ళు చెప్పినాయి నాకు నిజంగా. వాళ్ళ కళ్ళల్లో ఆనందము, వాళ్ళు కార్చే ఆ కన్నీటి బిందువుల్లో కనపడింది నాకు నిజంగా వాళ్ళకి వచ్చిన. అంటే అదంటున్నాను, ఎన్ని జన్మలు పుణ్యం చేసి ఉండాలి. ఖచ్చితంగా ఎన్నో జన్మలు పుణ్యం చేసి ఉంటేనే ఆ యొక్క అదృష్టం నాకు దక్కిందేమో అనుకుంటున్నాను. ఓకే, యాక్చువల్ గా అంటే ఇక్కడ కల్పవృక్ష నరసింహ స్వామి దర్శనం కోసము ఇట్లా ఇంతమంది రావడం అనేది ఏంటి, అసలు ఇక్కడ విశేషం ఏంటిదేమో? సరే, ఇక్కడ ఉండేటువంటి భగవంతుడు సాక్షాత్తు లక్ష్మీ నరసింహస్వామి వారి 750 సంవత్సరాల క్రితం రంగాచార్యులు అనేటువంటి వైష్ణవోత్తముడికి తన అవసాన దశలలో, అంటే రంగాచార్య స్వామి వారు అనేటువంటి వారు నృసింహ ఉపాసకులు, ఆయన ఆరాధన చేస్తే అద్భుతమైనటువంటి నృసింహ అనుగ్రహంతో, అంటే స్వామియే ఎదురుగా ఉండి ఆరాధనను స్వీకరిస్తున్నారా అనే అంత అద్భుతంగా ఆయన యొక్క ఆరాధన ఉండేదంట. ఆయన తన అవసాన దశలో, భగవాన్ నువ్వు ఇంకా నా దగ్గర ఉండాలి కదా, ఈ సమయంలో నేను ఇన్ని సంవత్సరాలు నేను చూశాను కదా, నా దగ్గర నువ్వు ఉండాలి కదా అంటే సాక్షాత్తు లక్ష్మీ సమేతంగా వచ్చి ఇచ్చినటువంటి శాలగ్రామం ఈ యొక్క కల్పవృక్ష నరసింహస్వామి వారు అండి. ఓకే, ఇక్కడ ఏది ధర్మబద్ధమైనటువంటి సంకల్పం చేస్తే, ఏది ధర్మబద్ధంగా మనం మొక్కి ఇక్కడ ముడుపు కట్టి ప్రదక్షిణ చేస్తామో అనతి కాలంలోనే ఆ యొక్క ధర్మబద్ధమైనటువంటి సంకల్పాలన్నీ కూడా నెరవేరుతాయండి. అందుకే రోజు వందల వేలాది మంది స్వామివారికి దర్శనం చేసుకోవడానికి వస్తుంటారు, ముడుపులు కట్టడానికి వస్తుంటారు. కానీ అంటే రంగాచార్య స్వామి వారి వారసుడిగా కల్పవృక్ష నరసింహ స్వామిని అసలు మీ పూర్వీకులకు వ్యతిరేకంగా ఎందుకు బయటకు తీసుకొచ్చారు మరి? అంటే వ్యతిరేకంగా కాదు, అంటే పూర్వీకులు అందరూ కూడా అంటే రంగాచార్య స్వామి వారి సమయంలో వేలాది మంది వచ్చి దర్శనం చేసుకునేటువంటి వాళ్ళు. తదనంతరం అదంతా కూడా, అంటే అదంతా కూడా ఎవరైతే ఆ యొక్క బాధ్యతలన్నీ చూడాల్సినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇబ్బందికరమైనటువంటి అంశాలు ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఇంట్లోనే పెట్టుకుని ఆరాధన చేసుకునేటువంటి పద్ధతిని పెట్టుకున్నారండి చాలా వరకు. అంటే ఇంట్లో ఉన్నా కూడా తెలిసినటువంటి వారి వరకు మాత్రం వచ్చి తప్పనిసరిగా వచ్చి దర్శనం చేసుకునేటువంటి వాళ్ళు. మా దగ్గరకు వచ్చే సమయంలో ఏమవుతుందంటే ఈ యొక్క సేవా కార్యక్రమాలు తర్వాత ఇలాంటివన్నీ చేస్తున్నప్పుడు చాలా గ్రామాలు మేము తిరిగి ఇవన్నీ జరుగుతున్నాయి కదా, అంటే భగవత్ సంకల్పమేమో ఫస్ట్ ఒకటి ఆయన బయటికి రావాలనేటువంటిది. అంటే ఇన్ని చూసినప్పుడు భగవంతుడు అనేటువంటి వాడు మన ఇంట్లోనే ఉంటే మనమే బాగుండడం కాదు కదా, బయట ఉంటే ఇంకో వేలాది మంది లక్షలాది మంది బాగుంటారు కదా అనే దాన్ని ఎప్పుడు మేము అనుకునేటువంటి వాళ్ళం. కానీ ఇంతమంది ఇన్ని సంవత్సరాల తరపున కాపాడుతున్నటువంటి దీన్ని మనం బయట పెట్టి ఇది ఒక అపచారము లేకపోతే అంటే మనం కాపాడలేకపోతే మళ్ళీ దాని యొక్క ప్రభావం ఇబ్బంది అనేటువంటి దాన్ని భయపడి ఇన్ని రోజులు అలానే ఉండేది. ఓకే, 2017-18 సంవత్సరాల నుంచి కూడా అనుకున్నాం కానీ ఎప్పుడు కూడా దాన్ని బయట పెట్టాలంటే సాహసం చేయలేకపోయాం. స్వామి వారి స్వప్నంలో చెప్పారు, తర్వాత భగవంతుడే సాక్షాత్తుగా నేను బయటికి రావాలి అని ఫిక్స్ అయిపోయినట్టున్నాడు. 2023 సంవత్సరంలో ఇక్కడ ప్రత్యేకంగా 32 రోజులు ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి స్వామివారిని పెట్టాం. ఆయన అనుగ్రహించినటువంటి ముహూర్తంలోనే పెట్టాము ఇక్కడ. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కొన్ని వేలాది మంది భక్తులు వస్తున్నారు, వాళ్ళ సంకల్పాలు నెరవేర్చుకుంటున్నారండి. యాక్చువల్గా ముడుపులు కూడా చూస్తా ఉన్నాను నేను. సో ఇన్ని ముడుపులు కడతా ఉన్నారు కదా, వాళ్ళు అంటే నాకు అనిపిస్తుంది భక్తుల కోరికలు పెరిగి ముడుపులు ఎక్కువ కడుతున్నారా లేదంటే నిజంగానే అంటే దేవుడు కనికరిస్తాడనే నమ్మకంతో కడుతున్నారా అనేది ప్రశ్న. ఇక్కడ ధర్మబద్ధమైనటువంటి సంకల్పం ఉంటే, మన దగ్గర ఏదైనా ధర్మబద్ధమైనటువంటి సంకల్పం ఉంటే ఖచ్చితంగా సంకల్పం నెరవేరుతుంది. ఇక్కడ ఒకటి ఫస్ట్ అంటే భక్తుల కోరికలు అనేటువంటి ఎవరికైనా ప్రతి మానవుడికి ఉంటుందండి ఏదో ఒక రకమైనటువంటి ఆశ. మనిషి అనేటువంటి వాళ్ళ ఆశాజీవి. ఈ ఆశాజీవి అనేటువంటిది అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ కుటుంబం గురించి ఫస్ట్, భార్య పిల్లలు వాళ్ళ యొక్క చదువులు ఉద్యోగం ఉన్నతి ఇల్లు ఇలానే ఉంటాయి. అవి పెద్దగా నాకు తెలిసి అవి స్వార్థమైనటువంటి కోరికలు ఏం కాదు, అంటే కుటుంబానికి ఉపయోగపడే కోరికలు, అంటే వాళ్ళ యొక్క జీవన విధానానికి ఉపయోగపడేవి. దాన్ని ఇంకా మంచిగా భగవద్ అనుగ్రహం చేత ఇంకా మంచిగా నెరవేర్చుకోవడానికి ఇక్కడికి వచ్చి స్వామివారిని ప్రార్థన చేసి వెళ్తుంటారు ముడుపులు కట్టి. ప్రతినిత్యం కూడా వేలాది మంది వస్తారండి. అదే నన్ను ముడుపులు చూస్తా ఉంటే నాకు అది అనిపిస్తా ఉంది, కోరికలు ఏమైనా పెరిగిపోతున్నాయా ప్రజలకి జనాలకి అని. అంటే మనుషులు పెరుగుతున్నారు ఫస్ట్, వాళ్ళ కోరికలు తక్కువే ఉంటాయి కానీ మనుషులు పెరుగుతున్నారు. అంటే దేవుడు కూడా అమ్మో బాబు ఏంటి కోరికలు ఏంటి వీళ్ళు ఇండిగానో అడుగుతా ఉన్నారు నన్ను అనిపించేటట్టు అనిపిస్తా ఉంది. అదేముండదండి, ఎందుకంటే ఆయనకి తెలియనటువంటి కోరిక కాదు కదా, ఖచ్చితంగా ఆయన తెలిసిందే కదా. మనసులో చెప్పుకున్నాయో ఆయనకి చెప్పినా అది వినపడతానే ఉంటది కదా. తప్పకుండా అండి, మీ ద్వారానన్నా చేరుతుంది కదా లాస్ట్ కి. 100% చేరుతుంది, 100% నెరవేరుతుంది. కానీ అంటే అనిపిస్తుంది సరే మీరు అన్నట్టుగా కుటుంబం కోసమో లేకపోతే తన ఉన్నతి కోసమో చేసుకునేది అయితే స్వార్థమేం కాదు అని మీరు అంటా ఉన్నారు. అంటే తనకు సంబంధించిందే కాబట్టి పర్వాలేదని. కానీ కనీసం పక్కోడి గురించి కూడా ఆలోచించలేని పరిస్థితులలో ఉంది ఇప్పుడున్న సమాజం. అయితే మరి అది స్వార్థం అనిపించదా? అంటే పక్కోడి గురించి ఆలోచించలేకపోతే నాకెందుకనే ధోరణికి వచ్చేసారు చాలా మటుకు. సరే అది అంటే అది వాస్తవంగా తప్పు. ఎందుకంటే
మీరు కరోనా ఒకటి మనం ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి పెద్ద గుణపాఠం అది. ఒక పెద్ద వీధిలో కరోనా వచ్చింది ఎవరికైనా అంటే వెంటనే ఏం ప్రార్థన చేశారంటే మా ఇంటికి దాకా రాకూడదు అని. అంటే వాడికి బాగుండాలి, వీడికి బాగుండాలి, అందరికీ బాగుండాలంటే అన్నం పెట్టాం అప్పుడు. మళ్ళీ అది అయిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం మనుషులు మళ్ళీ మారుతున్నారేమో అనిపిస్తుంది, కానీ ఇంకొక వంకర అన్నట్టు అనిపిస్తుంది. పక్కనోడు బాగుండాలి అనేటువంటిది కాదు సార్. మన కుటుంబము శ్రేయస్సు, ఇప్పుడు సన్నిహితులు బాగుండాలి, బంధువులు బాగుండాలి, ఎలా అయితే మనం అనుకుంటాము. ఇంకొకరి జీవన విధానంలోకి మనం తొంగి తోడకుండా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు బాగుండాలి. ఇప్పుడు మన ధర్మం చెప్పేది అది కదా, సర్వేజన సుఖినోభవంతో. కానీ అది పాటిస్తే బాగుంటుంది. అందరూ పాటిస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయండి దానికి ఖచ్చితంగా. ఇప్పుడు ముడుపులు అంటే ఏ కోరికలకు కట్టొచ్చు? మీరు అన్నారు ఇందాక ధర్మబద్ధమైన కోరికనే అన్నారు. నాకేదో అనిపిస్తుంది, నేనేదో ఎమ్మెల్యే అయిపోవాలని నాకు కోరిక ఉంటది. నీకు అర్హత లేకుండా అయిపోతావా అనేది పెద్ద ప్రశ్న. ఫస్ట్ సార్ ఇక్కడ అదే ధర్మబద్ధం అంటే అదేనండి. ధర్మబద్ధం అనేటువంటి ఏంటంటే, ఇప్పుడు నేను సాధారణంగా నేను ఒక డిగ్రీ చదివాను అనుకోండి. ఆ డిగ్రీ చదివిన తర్వాత చదువు ఏమైతే ఉంటుందో అది పీజీ కావచ్చు, లేదా ఐఏఎస్ కి ప్రిపేర్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఇప్పుడు ఆ సమయంలో అప్పుడు మనం దానికి తగ్గట్టుగా మన యొక్క విధానం ఉండాలి. ఒకటి, నేను డిగ్రీ చదవకుండా 10వ తరగతి చదివి నేను ఐఏఎస్ కావాలి అనేటువంటిది అది కోరిక కాదు. ఓకే, ఇప్పుడు మీకున్నటువంటి దాంట్లో ఇప్పుడు మీరు మీ ఇంట్లో బాగుండాలి, ఓకే బాగుంది. లేదా ఒక సర్పంచ్ గా పోటీ చేస్తున్నారు, లేదా ఒక ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. అసలు మీ దగ్గర నలుగురికి సహాయపడేటువంటి గుణం కావాలి. ప్రస్తుతం ఎమ్మెల్యే కావాలంటే కోట్లు కావాలి, అంతే కదా మరి. అదే కోట్లు కావాలి, డబ్బులు కావాలి. సమాజంలో మన జాతకరీత్యా ఆ యొక్క స్థితి ఉండాలి. సమాజంలో మనం ఆ స్థితిని మనం మెయింటైన్ చేసేటువంటి పరిస్థితి కూడా ఉండాలండి. అలా అయితే భగవంతుడు ఇస్తాడు. అది మీ యొక్క యోగ్యతను బట్టి మాత్రమే ఉంటది ఫస్ట్. అంతేగాని ఏ పని చేయకోకుండా స్వామివారి చుట్టూ రోజు 108 చేస్తాను, నాకు ₹1 కోటి డబ్బులు రావాలి, ఖచ్చితంగా రాదు 100% రాదు. నువ్వు పని చేయి, నువ్వు పని చేస్తున్నావు, దానికి సంబంధించిన ఫలితాన్ని అడుగు భగవంతుని, తప్పనిసరిగా ఇంకొక రూపాయి పెంచి ఇస్తాడు భగవంతుడు. నేనేమంటా, అర్హత ఉండి అన్ని ఉండి ప్రయత్నం చేసుకుంటే ఆటోమేటిక్ గా సాగిపోవాలి కదా, రావాలి కదా. దానికి భగవత్ సంకల్పం ఎందుకు మళ్ళీ ఇక్కడ? ఓకే, మన తెలంగాణ అసెంబ్లీ ఎమ్మెల్యేల సీట్ల సంఖ్య ఎంత ఉంటుంది సార్? 119 కదా. 119 మంది మాత్రం 5 సంవత్సరాలకు ఒకసారి గెలుస్తారు, అంతేనా? అంటే అర్హత ఉండి అన్ని ఉన్నా కూడా ప్రస్తుతం రాజకీయాల్లో వెళ్ళిపోగానే మనకు సీట్ ఇచ్చేస్తున్నారా అని ఇస్తున్నారు. బైలక్ లో వచ్చినటువంటి వాళ్ళు కొంతమందికి ఈ మధ్యకాలంలో సీట్ వచ్చేసరికి ఓడిపోయినా గెలిచినా బైలక్ లో వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారా? ఉన్నారు కదా, ఉంటారు కదా. అంటే బైలక్ అనేటువంటిది అంటే కామన్ గా వాడు ఎంత ప్రయత్నం చేసినా కూడా సరే వేలాది మంది ఉంటారు, కాని వాళ్ళు వేలాది మంది ఉంటారు. కాని వాళ్ళు వేలాది ప్రయత్నం చేస్తూ కాని వాళ్ళు వేలాది మంది ఉంటారు. ప్రయత్నం అనేటువంటిది కూడా సాధారణంగా చేసి టక్కన వెళ్ళిపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ లో మీరు ఈ మధ్యకాలంలో తీసుకుంటే సాధారణంగా వచ్చి టక్కన వెళ్ళిపోయి మంత్రులు అయినటువంటి వాళ్ళు లేరా, ఎమ్మెల్యే అయినటువంటి వాళ్ళు లేరా? మరి అది లక్ కాదా? ఓకే, సో అది లక్ అనేది దేవుడే అంటారు. భగవద్ అనుగ్రహం అనేటువంటిది ఎక్కడైనా రావచ్చు కదా. మనము ఒక వెహికల్ లో వెళ్తున్నాం సార్. అదృష్టం అనేది మన రాతన, దేవుడి సంకల్పమా? ఫస్ట్ మన కష్టం, అదృష్టం అనేటువంటిది మన కష్టం, మనం చేసేటువంటి కష్టం పైన ఇవన్నీ ఆధారపడి ఉంటాయండి. మనం ఏ పని చేయకోకుండా ఏ అదృష్టం రాదు, ఏ తలరాత మారదు. మనం కష్టపడుకోకుండా పని చేయకోకుండా అన్ని అదృష్టాలతోటి అయిపోవాలి, అద్భుతాలు జరిగిపోవాలంటే ఇవన్నీ కూడా ఏమవుతుందంటే తర్వాత అద్భుతాలు కాస్త మనకు వ్యతిరేకంగా మనకి ఇబ్బందికరమైనటువంటి. ఎప్పుడైనా కానీ సరే, ఎవరైనా సరే, ఇప్పుడు నేను రోజు వచ్చి భగవంతుడికి సుప్రభాతం చేయాలి, ఆరాధన చేయాలి, అన్ని రకాలైనటువంటి పూజా కార్యక్రమాలు అన్ని చేయాలి. అన్ని చేసినప్పుడు మాత్రమే నా యొక్క దినచర్య అనేటువంటిది పూర్తవుతుంది. అంతేకాదు నీకు నా భగవంతుడి పైన భక్తి ఉంది, నేను ఇంట్లోనే కూర్చొని ఇక్కడ ఆరాధన చేస్తే స్వామి నేను ఇంట్లో ఇక్కడ దండం పెట్టుకుంటా అంటే పూర్తవుతుందా? అవ్వదు కదా. అంటే మనిషి అనేటువంటి వాడు పని చేస్తే ఫస్ట్ ఆ పనికి తగ్గటువంటి ఫలితం భగవంతుడు అదృష్టం రూపంలోనే ఇంకో రూపంలోనే ఇస్తూనే ఉంటాడు. అంటే మీరు ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర తీసిరు కాబట్టి అంటే రాజకీయాల వైపుగా ఒక ప్రశ్న అడుగుతాను నేను. ఇప్పుడు అక్కడ 170 సీట్లు ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణలో 119 సీట్లు. వీళ్ళలో మీరు అన్నట్టు సరే కష్టము, అదృష్టము, భగవత్ సంకల్పము అన్ని ఉన్న వాళ్ళు అయినరు, కొంతమంది లక్ ఉన్న వాళ్ళు అయ్యారు, కష్టపడ్డ లేరు, ఇట్లా మల్టిపుల్ అంటే మిక్స్డ్ ఇంతమంది ఉన్నారు కదా. అసలే భగవంతుడి మీద నమ్మకం లేనోళ్ళు, నాస్తికులు, అసలు భగవంతుడిని పట్టించుకోని వాళ్ళు, లేదంటే అన్యమతస్తులు, మరి వాళ్ళు కాలేదా అంటే వాళ్ళు ఎట్లయ్యారు మరి? అన్యమతస్తులు లేకపోతే మీరు చెప్పేటువంటి నాస్తికవాదులు. ఇప్పుడు ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడిని తీసుకుంటే ప్రహ్లాదుడి కంటే ఎక్కువ నారాయణ జపం చేసినటువంటి వాడు ఎవడయ్యా అంటే హిరణ్యకశిపుడు. అర్థమైందా?
ఇప్పుడు జై శ్రీరామ్ అని అన్నందుకు ఒక ఆయన ఏదో అంటే అన్నారు అంటే ఎందుకు ఆయన తీసేశారంటే ఆయన జై శ్రీరామ్ అన్నాడు అందుకే తీసేసాం. ఎందుకు ఆయన తీసేసామంటే ఎందుకు జై శ్రీరామ్ అన్నాడు జై శ్రీరామ్ అని వాడు ఒకసారి అంటే వాళ్ళందరికంటే 10 సార్లు అంటుంటారు. అట్లా నాస్తికం అనేటువంటి వాళ్ళు వాళ్ళ సమాజంలో ఇప్పుడు ఎలా ఉందంటే హేతువాదులు కావచ్చు నాస్తికవాదులు వీళ్ళందరూ కూడా సమాజంలో ఉండేటువంటి తప్పును ఎత్తిపట్టి చూపిస్తే మంచిదేనండి. అక్కడ ఒక్కడి హిందూ మతంలో మాత్రమే చూపిస్తే మిగతా మతాల్లోనే ఉండవు అంటే తప్పు. అది ఫస్ట్ ఒకటి. వాళ్ళందరూ కూడా అయింటారు ఎవరైనా ఎవరి దగ్గర నాస్తికవాదులు తర్వాత హిందూ దాంట్లో లేనటువంటి వాళ్ళు అయినటువంటి వాళ్ళని పెద్దగా లేరేమో నాకు తెలుసు. మేబీ వాళ్ళ మతాల్లో వాళ్ళ దేవుళ్ళని కూడా పూజించవచ్చు కదా వాళ్ళు అక్కడ కూడా. నేను ఏమంటున్నా అంటే కూడా పూజిస్తున్నారనైనా కూడా విశ్వాసంతో భగవంతుని ప్రార్థన చేయమంటున్నాను. అల్లా అవ్వచ్చు మీరు చెప్పి ఇంకొక దేవుడు కావచ్చు ఇంకొక దేవుడు కావచ్చు ఎవరైనా సరే అన్య మతస్థులైనా ఎవరైనా వాళ్ళ యొక్క భగవంతుడి పైన వాళ్ళకి విశ్వాసం ఉంటుంది కదా. అసలు దేవుడు హిందువా ముస్లిమా క్రిస్టియన్ అంటే ఏంటి అసలు దేవుడు? అసలు హిందూ భగవంతుడికి ఇవన్నీ ఉండవండి. భగవంతుడికి నువ్వు హిందువా ముస్లిమా క్రిస్టియన్ ఎందుకుంటాడు? సనాతన ధర్మంలో వేదం చెప్పేటువంటి సాక్షాత్ భగవంతుడు ఆయన ఉన్నప్పుడు ఏం లేవు. మీరు చెప్పేటువంటివన్నీ ఏం లేవు. మరి వాళ్ళ వర్టికల్స్ ఎందుకు ఆ లైన్లు ఎందుకు వాళ్ళకు గ్రంథాలు ఎందుకు అవన్నీ పాటించాలని చెప్పి కట్టుబాట్లు ఎందుకు? అంటే ఇక్కడ సనాతన ధర్మం ఉన్నప్పుడు మిగతా మీరు చెప్పేటువంటి వాళ్ళు ఎవ్వరు లేరు ఒకటి ఫస్ట్. తర్వాత వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా వాళ్ళకంటే వాళ్ళు వచ్చాకనే ఇవన్నీ వచ్చాయి. ఫస్ట్ వాళ్ళు రాకముందు ఎవరు ఒకటే కదా. నార్మల్ గా మీ ఇంట్లో 5 మంది ఉన్నారండి సభ్యులు. మీ ఇంట్లో 5 మంది సభ్యులు అయిన తర్వాత మీ ఇంటికి కొత్తగా ఎవరైనా వచ్చారు మామూలుగా వాళ్ళని ఏమంటారు మీరు? మీ ఇంటికి కొత్తగా 5 మంది బంధువులు అవుతారు. కొద్ది రోజుల తర్వాత వాళ్ళు అక్కడే మీ ఇంట్లోనే తిష్ట వేశారు ఏమంటారు? ఇంకా పోవట్లేదు ఇంకో మాట వస్తుంది సరే అయిపోయింది. తర్వాత ఆ 5 మందికి కాస్త 50 మంది అయ్యారు. అబ్బో అయిపోయారు. మీరు ఏం చేస్తారు? మిమ్మల్ని బయటికి సన్నగా జరిపే ప్రయత్నం చేస్తారు. 50 మంది అక్కడ ఉండి మేము 5 మందిని పక్కన జరుపుతుంటారు. అట్లా ఇప్పుడు సనాతన ధర్మంలో ఏమవుతుందంటే కొత్తగా ఎవరికైనా మనం ఆశ్రయం ఇచ్చినప్పుడు ఆశ్రయం తగ్గట్టుగా ఆశ్రయం పొందినటువంటి వాళ్ళ కంటే ముందు వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క విధానం మారిపోవడం వల్ల మాత్రమే ఇవన్నీ సమస్యలు తప్ప అంతకు ముందు ఏం లేవండి ఇవన్నీ కూడా. ఇప్పుడు ఇంతకు ముందు ఉండేటువంటి దాంట్లో కొంతమంది ఉన్నారు మన దగ్గర, అప్పుడు ఏం లేవు కదా. ఇప్పుడు కొత్తగా ఏమవుతుందంటే వీటి వల్ల మాత్రమే సమస్యలు అండి, ఇవన్నీ పెరగడం వల్ల మాత్రం. గురుగారు మీరు ఇందాక ఆస్తికులు నాస్తికుల గురించి ఒక విషయం చెప్పారు కదా, జై శ్రీరామ్ అని ఆస్తికులు ఒకసారి అంటే నాస్తికులు 10 సార్లు అనే పరిస్థితి అన్నారు కదా. నాకు చిన్నప్పుడు చదివిన ఒక కథ గుర్తొస్తుంది, చిన్న కథ. ఒక గురువు గారు వాళ్ళ శిష్యులతోని ఒక కాలువగట్టు దాటుతా ఉంటే ఒక అమ్మాయి వచ్చి నన్ను కొంచెం దాటించరా అని అడిగితే గురువు గారు అమ్మాయిని ఎత్తుకున్నాడట, ఎత్తుకొని దాటించిండట. దాటించిన తర్వాత శిష్యులు అడిగారట, గురువు గారు మనం తప్పు కదా, మనం సన్యాసులం, మనం ఎట్లా అమ్మాయిని ఎట్లా పట్టుకున్నావు, ఎట్లా మోసినావు, అట్లా తీసుకెళ్ళినావు అంటే, అరే నేను మోసి ఒక్కసారే పక్కగా దించిపెట్టినా, మీరు ఎట్లా మోసినావు అని మీరు 10 సార్లు అడుగుతారు, మీరే ఎక్కువ మోస్తారు నాకంటే ఎక్కువ అని అన్నాడంట. ప్రస్తుతం సమాజంలో అలానే ఉందండి. ఆ రోజు హిరణ్యకశిపులు ఎలా అయితే అనుకున్నామో వాళ్ళకంటే అంటే భగవంతుని వాళ్ళే ఎక్కువ ప్రార్థన చేస్తుంటారు ఫస్ట్. అంటే వీళ్ళందరూ ఎక్కువ సార్లు ఇంకా ఎక్కువ అయోధ్యనో లేకపోతే ఇంకొక క్షేత్రాన్నో వీళ్ళే ఎక్కువ తలుచుకుంటూ ఉంటారు నార్మల్ గా. అప్పుడేమవుతుందండి వాళ్ళకి కూడా పుణ్యం వస్తుంది. ఇప్పుడు అంతేనండి ప్రస్తుతం సమాజంలో జరుగుతున్నది కూడా అదేనండి. ఏంటంటే ఏదో ఒకటి ఇష్యూ జరగాలంటే ఇలా మనం మాట్లాడాలి అంతే ఫస్ట్. ఈ మధ్యకాలంలో మీరు ఒక 4-5 రోజుల్లో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది ఒక విషయం. ఒక ఆయన వెంకటేశ్వర స్వామి సుప్రభాతానికి సంబంధించిన సుప్రభాతాన్ని వ్యంగ్యంగా మాట్లాడింటాం. ఇప్పుడు మనం హిందూ ధర్మం గురించో హిందూ మత గ్రంథాల గురించో మాట్లాడమంటే వేలాది మంది మాట్లాడుతున్నారు కదా. వాళ్ళందరికీ మేము చెప్పేటువంటిది మేము అడిగేటువంటిది ఇలాంటివి ఇంకొక మత గ్రంథంలో గురించి నువ్వు మాట్లాడి ఇంత సింపుల్ గా వచ్చి క్షమించండి అని చెప్తే అయిపోతుందా? అంటే ఈ రోజు కూడా హిందూ సనాతన ధర్మంలో చాలా మంది యాక్టివ్ గా ఉండబట్టి నువ్వు ఈ రోజు సారీ చెప్పావు. ఇది ఈ రోజు వీడియో కాదండి, నిన్నమన్నటి వీడియో కాదు, అది ఓల్డ్ వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది. అది సామాజిక మాధ్యమాల్లో ఉండేటువంటి వీడియో ఇప్పుడు అది వైరల్ అయింది. వైరల్ అవ్వడం వల్ల ఎవరైనా మానసికంగా బాధపడి ఉంటే క్షమించండి అని. మానసికంగా బాధపడి ఉంటే క్షమించడం ఏంటి, అందరూ బాధపడతారు, మనోభావాలు దెబ్బతింటా కదా. ఈ సింపుల్ గా వచ్చి బయటకు వచ్చి చెప్పడం అనేటువంటి ఎంత దారుణమైనటువంటి విషయం సార్. బయటికి వెళ్ళాక నువ్వే అదే ఇంకొక మత గ్రంథం గురించో లేకపోతే ఇంకో మతానికి సంబంధించినటువంటి దాని గురించో నువ్వు ఎందుకు మాట్లాడవు? మరి దాంట్లో కూడా ఉంటాయి కదా మాట్లాడాలనుకుంటే.
మరి అవన్నీ ఇప్పుడు నెల్లూరులో రొట్టెల పండుగ అని ఉంటుంటది. అంటే రొట్టెలు తీసుకొని వెళ్ళి ఇంకొకటి పంచుకుంటే అవుతుందా అని మనం ఎందుకు అడుగుతాం? అడగం కదా. అంటే మనం ఎప్పుడైతే అంటే ఇక్కడ ఏమవుతుందంటే హిందువులు అనేటువంటి వాళ్ళ పైన మేము చాలా జాగ్రత్తగా బురద విసిరేస్తాం. మీరు కడుక్కోండి. కానీ ఎంత దౌర్భాగ్యం అంటే మన మత గ్రంథాలు, మన హిందూ మత గ్రంథాలను లేకపోతే మన హిందూ దేవతలను దేవుళ్ళ గురించో ఎవరో వేరే మతస్థులు మాట్లాడే దానికంటే ఎక్కువ మన దాంట్లోనే ఇట్లాంటి దరిద్రులు మోపైన అంటా ఉంటారు. అంటే ఇక్కడ మాట్లాడడానికి ఏంటంటే నాస్తికత్వం అనేటువంటిది ఒకటి, సెక్యులర్ అందరూ సమానమైనటువంటిది ఒకటి, అందరూ సమానం అనేటువంటి దాంట్లోనే నువ్వు సగం ఇంకా పోతున్నావు రా బాబు అనేటువంటి. ఇప్పుడు బయట సమాజంలో అందరూ సమానం. ఇప్పుడు నువ్వు విలువ నాకు ఇస్తే నేను నీకు విలువ ఇస్తాను, అది ఖచ్చితంగా ఎవరైనా పాటించాల్సింది. నువ్వు విలువ ఇవ్వకపోతే నేను ఎందుకు విలువ ఇవ్వాలి అసలు? ఆ దాన్ని ఎందుకు ఇప్పటికి కూడా గుర్తించకపోతే ఎలా అండి? ఫస్ట్ ఇది హిందువుల్లోనే ఎందుకు ఉండాలంట? ఎందుకంటే ముస్లింస్ లో కావచ్చు లేకపోతే వేరే అన్య మతస్థుల్లో వాళ్ళెవరు అందులో నాస్తికులు కనపడరు. ఖచ్చితంగా వాళ్ళ గ్రంథాలను నమ్ముతారు, వాళ్ళు పూజలు చేస్తారు, వాళ్ళకి సంబంధించిన చేసుకుంటారు కదా. మరి అంటే మన దౌర్భాగ్యం, ధర్మంలో ఉండేటువంటి దౌర్భాగ్యం ఏంటంటే స్వేచ్ఛలా లేకపోతే అది స్వేచ్ఛ కావచ్చు, దౌర్భాగ్యం కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఏంటంటే మనం ఇక్కడ మాట్లాడడం ఫస్ట్ వాళ్ళందరి గురించి మాట్లాడడానికి మనకు ధైర్యం సరిపోదు. మన దాని గురించి అనవసరమైన ఇప్పుడు శాస్త్రంలో కూడా మనం ఏదైతే ఉంటామో మనం పాటించలేనప్పుడు మాత్రమే అన్ని మాటలు వస్తాయండి. ఫస్ట్ ఇంకొకరికి సహాయం చేయడం చేత కాదు, వాడు మాట్లాడతాడు. ఫస్ట్ ఇంకొక ఆలయంలోనే ఇంకొక వ్యవస్థలోనే ఏదైనా ఇబ్బంది అయితే చేయడం చేత కాదు, వాడు మాట్లాడతాడు. చేసేవాడు ఎవడు మాట్లాడండి. ఇప్పుడు ఒక ఆలయానికి ధూపదీప నైవేద్యాలు లేకపోతే కొంచెం కాంట్రిబ్యూట్ చేసి ఆ ఆలయంలో ధూపదీప నైవేద్యాలు జరిగేటువంటి వాడు ఎవడు మాట్లాడు. దానికి ఏమాత్రం కూడా సహకరించాలనేటువంటి వాడు మాత్రం 100 మాటలు మాట్లాడతాడు. సమాజంలో జరిగేటువంటిది ఏమవుతుంది, చేసేవాడిని వెనక్కి లాగడం, ధర్మం పైన రాయి విసరడం. అయితే ఇక్కడ అందరూ వస్తా ఉంటారు, ముడుపులు కడతారు, వాళ్ళ కోరికలు నెరవేరుతాయి, మళ్ళీ మళ్ళీ వస్తా ఉంటారు, ఇంకో 10 మందికి చెప్తా ఉంటారు. ఇది ఎట్లయినా పెరుగుతానే ఉంది. ఇది గతంలో కంటే ఇవాళ అసలు చాలా మంది విస్తృతంగా మాట్లాడుకుంటారు. నేనేమంటా జ్యోతిషం కూడా చెప్తారు కాబట్టి మీరు సో దాని మూఢ విశ్వాసమైన అంటారు కొంతమంది. లేదు అది అసలు నమ్మకూడదు, అది ఎట్లా తెలుస్తుంది భవిష్యత్తు? తెలిస్తే ఆయన భవిష్యత్తు ఆయన కూడా తెలుసుకుంటున్నాడు కదా, తన భవిష్యత్తే బాగుంటే మన ఎందుకు చెప్తాడు అని బయట చాలా మంది మాట్లాడుకుంటుంటారు. ఇక్కడ అది రోడ్ల పైన కూర్చొని చిలక జ్యోతిష్యాలు చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇట్లాంటి మాట్లాడితే బాగుంటది సార్. ఫస్ట్ అంటే వాళ్ళ భవిష్యత్తు బాగలేదు కాబట్టి రోడ్ల పైన వాళ్ళు కూర్చొని మాట్లాడుతుంటారేమో. జ్యోతిషం అనేటువంటిది ఫస్ట్ శాస్త్రం ఒకటి. జ్యోతిషం అనేటువంటిది శాస్త్రం అయినప్పుడు ఆ శాస్త్రాన్ని చదువుకునేటువంటి వాడి యొక్క విధానాన్ని బట్టి ఉంటుంది. ఎంబీబీఎస్ చదివినటువంటి వాళ్ళు ఎంతో మంది అద్భుతమైనటువంటి స్థితిలో డాక్టర్లు చాలా మంది ఉన్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి డాక్టర్లు మన భారతదేశంలో ఆంధ్ర తెలంగాణలో చాలా మంది ఉన్నారు. అదే ఎంబీబీఎస్ చదివినటువంటి వాళ్ళు సాధారణంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అంటే శాస్త్రంలోను భగవద్ విషయంలోను ఆరాధన అంటే పరంపర ఏదైతే ఉంటుందో సాధన ఇవన్నిటిని దాన్ని బట్టి ఉంటుంది. ఆర్ఎంపీ కూడా అద్భుతంగా వైద్యం చేస్తారు చాలా మంది. అంటే ఇక్కడ విషయం ఏంటంటే కరెక్ట్ గా విషయం తెలుసుకోలేకపోతే మనం మాట్లాడేటువంటి మాటలు చాలా రకాలుగా వస్తాయి. జ్యోతిష్యం అనేటువంటిది పూర్తిగా శాస్త్రబద్ధమైనటువంటిది. మనం చెప్పే దాంట్లో అంటే వీడికి రాకనో లేకపోతే వాడి యొక్క వినడంలో తేడా ఉంటేనో తప్ప ఇంకోటి ఏం లేదండి. జ్యోతిష్యం అనేటువంటిది 100% పనిచేస్తుంది. ఫస్ట్ ఆయన జాతకం ఆయన తెలుసుకోవాలని ఆయన జాతకం తెలుసుకున్నాడు కాబట్టి నీకు చెప్తున్నాడు. ఆయన తెలుసుకోలేక నీకెందుకు చెప్తాడు అసలు? ఫస్ట్ ఇక్కడ ప్రతి మానవుడు జ్యోతిష్యం బాగుంటే తనే ఎదుగుతాడు కదా, మనకెందుకు చెప్తా ఉంటాడు? ఆయన ఎదుగుతూనే నేను ఎదగడానికి ట్రై చేస్తున్నాడు కదా. ఇప్పుడు ఆయన ఎదగడం వల్ల ఇప్పుడు ఒక టీచర్ చదువుకున్నాడు సార్, ఒక టీచర్ చదువుకున్నాడు, ఒక ఎంబీబీఎస్ డాక్టర్ చదువుకున్నాడు. ఆయన వైద్యం ఆయన ఎన్ని రోజులు చేసుకుంటాడు? అందరికి చేస్తే జ్ఞానాన్ని పంచాల్సి. మరి నువ్వు ఎందుకు ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి నువ్వు బాగుంటే నాకెందుకు వైద్యం చేస్తావని అడగడం కదా. ఒక టీచర్ దగ్గరికి వెళ్ళి నీ చదువు నువ్వే చెప్పుకో, నువ్వు బాగుపడని చెప్పాం కదా. మరి దీని దగ్గరికి వచ్చినప్పుడు ఏంటి మాటలు ఇవన్నీ ఏంటంటే ఉపయోగం లేని మాటలు. కానీ కొంతమంది ఏమంటారంటే ఏదో ఒక మంచి ఉపాధి మార్గం, ఏదో బతుకుదెరువు ఎంచుకున్నారు, దీంట్లో ఇదంతా కూడా బురుడి కొట్టిస్తారు, డబ్బులు సంపాదించుకోవడానికి ఇది ఒక సులువైన మార్గాన్ని ఎంచుకున్నారు అని చెప్పి కొంతమంది. అంటే అందులో మీ దాంట్లో కూడా కొంతమంది ఉన్నారు కాబట్టేనా లేకపోతే నిజంగా కొంతమంది ఉండొచ్చు, కొంతమంది వాళ్ళ వల్లనేనా అపవాదేది? అంటే ఇక్కడ ఏమవుతుందంటే సార్ ఫస్ట్ నేను ఇందాక కూడా చెప్పాను, అతి నమ్మకం అనేటువంటిది ఫస్ట్ డేంజర్. మూఢనమ్మకంగా వెళ్ళిపోయి మనం ఏదైతే మాట్లాడితే అది డేంజర్ ఫస్ట్. ఇప్పుడు ఈ ఉపాధి మార్గం ఇదేంటి సార్? మీరు బయట చర్చిల దగ్గరకు తీసుకెళ్లి వాళ్ళ యొక్క మాటలు, వాళ్ళు చేసేటువంటి వ్యవస్థలు, వాళ్ళు చేసేటువంటి షోలు, మరి దీనిల గురించి ఎవరు మాట్లాడేటువంటి ధైర్యం కూడా చేయలేకపోతున్నారు కదా. నువ్వు ఇక్కడ ఏదో చిన్న ఎవరో జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నావు అంటే నువ్వు వెళ్తేనే వాళ్ళు
మీకు చెప్తున్నారు. నేను మీ ఇంటికి వచ్చి ఎవరు చెప్పట్లేదు ఫస్ట్. ఓకేనా? నీకు కావాలని జాతకం గురించి తెలుసుకోవడానికి వెళ్తే మాత్రమే చెప్తున్నారు తప్ప నేను ఇంటికి వచ్చి చెప్తున్నాను ఎవడని చెప్తున్నాడా? లేదు కదా. నువ్వు అలానే చర్చిల దగ్గరకు ఇంకో దగ్గరకు వెళ్ళినప్పుడు మరి నువ్వు ఇవన్నీ కూడా అంటే మామూలు నార్మల్ గా మనం ఈ మధ్యకాలంలో సామాజిక మాధ్యమాలు చూస్తున్నాం కదా, ఇంత దారుణంగా ఇప్పుడు ఆయిల్ పట్టించుకుంటే అన్నీ అయిపోతాయా? మరి దాని గురించి ఎవరు మాట్లాడే ఏంటంటే హాస్పిటల్స్ ఎందుకండి? పక్షపాతం వచ్చిన నడిపించేస్తున్నాడు, ఇంకో గుండె జబ్బు వచ్చిన మరి నిన్ననే ఒకటి దగ్గర చూసా, కిడ్నీలో రాళ్ళు ఉన్నాయంట వారి దగ్గర. కిడ్నీలో రాళ్ళు ఉంటే వెనకల నుంచి ఇలా పట్టుకొని టచ్ అంటే తగ్గిపోయిందా? అంటే టచ్ అంటే తగ్గిపోయేది. అప్పుడైతే ఇంకేందుకు మేము అందరూ మారిపోతాం సార్. అట్లా మారితేనా? నేను డైరెక్ట్ గా మా నృసింహ సేవాయన అనేటువంటి కుటుంబం లక్షలాది మంది ఉన్నాం. టచ్ అంటే తగ్గిపోతే, టచ్ అంటే మీ ద్వారా నేను చెప్తున్నాను, టచ్ అంటే తగ్గిపోతే హాస్పిటల్స్ అక్కర్లేదు. ఎవరైతే టచ్ అంటే తగ్గించేటువంటి పాస్టర్ని పట్టుకొని దేశం రాష్ట్రం మొత్తం ఉన్నటువంటి ప్రతి హాస్పిటల్ తీసుకెళ్లి అందరినీ టచ్ చేయించుకుంటూ తీసుకెళ్తాం మేమే మా సొంత ఖర్చులతో. కానీ అక్కడ కొంతమంది బాధితులు మరి అట్లా వెంటనే రిలీఫ్ అయిపోయినట్టు, ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయినట్టు ఎగురుతా ఉంటారు కదా. గొర్రెలని అంతా గొర్రెలని ఇంతగానో చెప్తున్నాం కదా సరే. మరి ఇప్పుడు ఒక గొర్రె ఎట్టిపోతే అన్ని గొర్రెలు అట్టిపోతున్నాయని ఇష్టం వచ్చినట్టు మనం ఎందుకు సార్ మాట్లాడటం? నేను అదే చెప్తున్నా, మేమందరం మారిపోతాం అంటున్నా నేను. మేమందరం మారిపోతాం. ఓకే. అయితే ఇంకొకటి చాలా మందికి ఒక అనుమానం ఏముంటదంటే, జ్యోతిష్యం అంటే మన భవిష్యత్ లేదంటే మన అభివృద్ధి, మన ఉన్నత అంటే ఏం చెప్తారు అసలు జ్యోతిష్యం ద్వారా? జ్యోతిష్యం అనేటువంటి దాంట్లో గ్రహ ప్రభావాలు ఎలా ఉంటాయి, వాటి ద్వారా మనం ఏం తెలుసుకోవాలి, తద్వారా మనం ఏం ఆచరించుకోవాలి ఫస్ట్. ఇప్పుడు ఒక తండ్రి ఒక కొడుక్కి చెప్తుంటారంట నార్మల్ గా, ఈ మధ్య మనం చాలా ఆ అబ్బాయి యోగ్యుడు అవ్వాలని ఏదైనా అంటే ఫ్యాన్ ఆఫ్ చేయకపోతే ఫ్యాన్ ఆఫ్ చేయి, లేకపోతే వాటర్ ట్యాంప్ బంద్ చేయి, ఇంకోటి బంద్ చేయి, లేకపోతే డోర్ కరెక్ట్, ఇలాంటివన్నీ చెప్తుంటాడు ఒక నాన్నగారు. ఎప్పుడు చెప్తున్నప్పుడు ఆ తండ్రి చెప్పేటువంటి మాటలన్నీ కూడా ఇతనికి కొడుక్కి చిరకాకు ఉన్నది. ఎప్పుడు చూసినా ఏదో చెప్తుంటే మా నాన్నగారు ఏంటి పని పడలేదని ఒక ఆఫీస్కి వెళ్ళాడు ఈయన ఉద్యోగం కోసం. ఒక ఆఫీస్కి ఉద్యోగంకి వెళ్ళినప్పుడు అక్కడ మ్యాట్ పక్కకు పడేసి ఉన్నారు, తర్వాత వాటర్ ట్యాప్లు వాటర్ కారుతున్నాయి, ఎక్కడ ఉండాల్సినటువంటి వస్తువులు అక్కడ లేవు. ఇవన్నీ చూశాక ఇక్కడ ఏంటి ఈ ఆఫీస్ లో పని చేయడానికి ఉద్యోగం నేను వచ్చానని ఆ మ్యాట్ సరి చేసి, తర్వాత ట్యాప్ ఆఫ్ చేసి, తర్వాత అన్నిటినీ సెట్ చేసి లోపలికి వెళ్ళంగానే అందరినీ పంపించి వీడికి ఒక్కడికి ఉద్యోగం ఇచ్చి పంపించారంట ఫస్ట్. అంటే ఎందుకు ఇచ్చారా బాబు అంటే ఈ యొక్క క్రమశిక్షణ, జ్యోతిష్యం అనేటువంటిది ఒక క్రమశిక్షణ అండి ఫస్ట్. అంటే నువ్వు ఇలా ఉండాలి, నీకు ఇలా ఉంటే ఇలా మంచి జరుగుతుంది ఫస్ట్. మన శని వచ్చిందనగానే శని ఏదో చేసేస్తాడు. శని అనేటువంటి వాడు రావడం వల్ల నువ్వు ఆధ్యాత్మికంగా 4 పూజలు చేస్తున్నావు, నలుగురికి అన్నం పెడుతున్నావు, ఒక భయం అంటూ ఉండి నలుగురికి సాయం చేస్తున్నావు, ఆధ్యాత్మిక మార్గంలో నువ్వు ఉంటున్నావు. అప్పటిదాకా అడ్డంగా సంపాదించినటువంటి వాడు కూడా ఏళ్ళనాడు శని ప్రారంభమైందని చెప్పగానే వెంటనే వెళ్ళి గోశాలకు ఏదో ఆహారాన్నో లేకపోతే ఇంకోటి ఏదో ఒక రకమైన అంటే మనం ఒక ధర్మ మార్గంలో నడవడానికి ఇవన్నీ ఉపయోగపడతాయండి. అంతే తప్ప ఇది పొద్దున్న లేచినప్పుడు చాలా మంది అనుకుంటది ఏంటంటే ఇది ఇలా చేయడం వల్ల ఏదో అద్భుతాలు జరుగుతాయి, లేకపోతే ఇది ఇలా చేయడం వల్ల ఇంకోటి జరుగుతాయి. జ్యోతిష్యం అనేటువంటిది ఒక శాస్త్రం. తద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన ఉన్నతికి, మరి చెప్పే అభివృద్ధికి కానీ ఇంకో దానికి కానీ ఎలా మనం వాడుకుంటే అలా ఉపయోగపడదు. అంటే మా కోరికలు తెలుసుకున్నాక మీరు చెప్పగలుగుతారా, లేదంటే ముందే పసిగడతారా ఈయన భవిష్యత్తులో ఏమవబోతా ఉన్నాడు, ఎటువైపు పోతా ఉన్నాడు, ఇవేమైనా చెప్పొచ్చా? అంటే జ్యోతిష్య శాస్త్ర ప్రకారం నవగ్రహాల యొక్క ప్రభావం అనేటువంటిది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానాన్ని ఇస్తుందండి. చదువుకు సంబంధించినటువంటిది, లేదా భార్యాభర్తల అన్యోన్య దాంపత్యానికి, వాళ్ళకి సంబంధించిన పిల్లలు కావచ్చు, వీళ్ళు ఇంటి సంబంధించినటువంటి కోర్టు సమస్యలు కావచ్చు, వివిధ రకాలైనటువంటి ప్రతిదీ ఆ గ్రహ ప్రభావంతో ఉంటుంది. ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క సూచనలు ఉంటాయి మామూలుగా. అలా వేటికి సంబంధించినటువంటి ప్రభావం, ఇప్పుడు ఒకరితో ఒకరు కలిస్తుంటే ఎలా ఉంటారు, అంటే సర్పదోష ప్రభావం వల్ల ఎలా ఉంటారు, కుజదోష ప్రభావాల వల్ల ఎలా ఉంటారు, లేదు ఇవన్నీ లేనటువంటి వాళ్ళు యోగాల వల్ల ఎలా ఉంటారు, వీడు ఎవరికైనా నలుగురు ఉపయోగపడతాడా లేదా, ఇలాంటి ప్రతిదీ ఖచ్చితంగా ప్రతిదీ జ్యోతిష్యంలో ఉంటుంది. మేము మీకు ఏం చెప్పాలి ఇన్ఫర్మేషన్? డేట్ ఆఫ్ బర్త్ టైం చెప్తే అన్ని చెప్తారండి. అన్ని చెప్తారా? అది ఖచ్చితంగా చెప్పాలి. మనం ఇక్కడికి వచ్చేది డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం ఒకటి ఇంకోటి చెప్తే వాడు ఇంకో వైద్యం చేస్తే ఏమవుతుంది? ఇది కూడా అంతే. ఏదైనా తప్పుగా చెప్తే తప్పే జరుగుతుంది. అంతే కదా. ఇప్పుడు నాకు జాతకానికి సమయం డేట్ ఆఫ్ బర్త్ టైం కరెక్ట్ గా ఇస్తే నేను నాకు ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి విషయాన్ని నువ్వు చెప్పడం జరుగుతుంది. నువ్వు అంతేగాని లేని తీసుకొని వచ్చి చెప్తానంటే ఎవడేం చేయలేడు దాన్ని. అది ఓకే. నాది ఒకసారి చెప్పగలుగుతారా? 14/3/1984. నేను అదే చెప్పా సార్ మీకు ఇందాక. జ్యోతిష్యం అనేటువంటిది శాస్త్రం. దాన్ని ఇప్పుడు ఆపరేషన్ థియేటర్ లోనే వైద్యం చేయాలి అన్నది. డేట్ ఆఫ్ బర్త్ టైం చెప్తే రేఖలు కూడా కావాలా? అక్కర్లేదండి. రేఖలు ఇక ఏం అక్కర్లేదు. నేను జాతకాన్ని మనం వేసుకొని పంచాంగం
చేసుకోవచ్చు, వేసుకుంటే అన్ని వస్తాయి. ఓకే, తప్పకుండా చెప్పొచ్చు. తప్పకుండా మీ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత తప్పకుండా చెప్తాం మీకు. అంటే మా వ్యూవర్స్ కోసం లైవ్ లో ఏం జరుగుతుందని చూపెట్టాలి. అంటే వ్యూవర్స్ కోసం అంటే ఇంత పంచాంగం ఇవన్నీ అంటే టైం తీసుకుంటుందండి అది. ఖచ్చితంగా ఇప్పుడు చెప్పండి కాదు, మరి ఎందుకో చిలక ఇట్లా దియంగానే ఇట్లా చూపిస్తే ఇదే నువ్వు ఇట్లయిపోతావు అట్లయిపోతావు అని చెప్తారు కదా, అదిగా చిలక విషయం అయింది. అంతేనా? మీరు చెప్తే నాకు రోడ్డు మీద పడి వాళ్ళకు ఉపయోగపడుతుంది, అందరికి కాదండి. ఓకే ఓకే, సరే. ఇక్కడ మీరు జనరల్ గా అంటే పూజలు చేస్తూ ఉంటారు కదా, హోమాలు చేస్తుంటారు, యజ్ఞాలు చేస్తూ ఉంటారు కదా, సో ప్రజలు కూడా తండోపతండాలుగా వస్తూనే ఉన్నారు. బట్ ఇక్కడ నాకు వచ్చిన ఒక ప్రశ్న ఏంటంటే, అమావాస్య రోజు చేస్తారట మీరు, అంటే అమావాస్య నాడు అసలు క్షుద్ర పూజలు చేస్తారని దానికి ఏదేదో అంటగడతారు కదా, అసలు అది మంచి రోజే కాదని, ఆ రోజు అసలు ఏది మొదలు పెట్టొద్దని చెప్తే మీరేమో దానికి అన్నిటికీ వ్యతిరేకంగా చేస్తా ఉన్నారు. అంటే మరి మీరు ఫేమ్ అవ్వాలని ప్రయత్నం చేస్తున్నారా, లేదంటే నిజంగానే అందులో మహత్వం ఉందని నమ్మినరా? అన్నిటికీ వ్యతిరేకంగా ఏం కాదు సార్. అమావాస్య అనేటువంటి పర్వదినము, అది పర్వదినమేనా? పౌర్ణమిని గొప్పగా కొలుస్తున్నావు కదా, మరి అమావాస్య ఎందుకు కాదు? దీపావళి అనేటువంటి పండుగ అమావాస్య కదా సార్. కానీ జీవితాల్లో అమావాస్య వచ్చింది అంటే అది జీవితంలో అమావాస్య అనేటువంటిది అజ్ఞానాన్ని తుడిచిపెట్టేటువంటిది, అజ్ఞానాన్ని నాశనం చేసేటువంటిది. మన అజ్ఞానాన్ని తొలగించుకొని జ్ఞాన మార్గంలో వెళ్ళడానికి అమావాస్య అద్భుతంగా ఉపయోగపడుతుంది. మనం అలా ఎందుకు తీసుకోకూడదు? అమావాస్య నాడు అన్ని బంద్ పెట్టుకుని ఎందుకు బంద్ పెడతారు? తమిళనాడు రాష్ట్రంలో విపరీతమైన పూజలు చేస్తారు, అద్భుతంగా పూజలు చేస్తారు. మన దగ్గర ఒక ఆయుధం కూడా పట్టరు, అంటే అదే మూఢనమ్మకం. ఇప్పుడు అమావాస్య అనేటువంటి లక్ష్మీ ఆరాధన అద్భుతంగా చేస్తారండి. లక్ష్మీ ఆరాధన అమావాస్య చేస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. తద్వారా మనం ఉన్నత స్థితికి వెళ్ళడానికి చాలా రకాలుగా ఉపయోగపడుతుందండి. కానీ మనం చాలా మంది ఏమవుతుందంటే ప్రతిదీ చెప్పాను కదా, ఏదో రకమైనటువంటి దాన్ని మూఢనమ్మకం వైపు మరచడానికి తప్ప వేరే ఏం లేదండి. అమావాస్య అద్భుతం. మన దగ్గర ఇక్కడ కూడా ప్రతి అమావాస్య రోజు కూడా స్వామివారికి విశేషమైనటువంటి అభిషేకం అయిన తర్వాత మహాలక్ష్మి హోమం, ఆయుష్య హోమం, సుదర్శన హోమం ఇవన్నీ చేస్తామండి. ఆ రోజు అద్భుతంగా కొన్ని వేల మంది స్వామివారి దర్శనానికి వస్తారు అక్కడ. ఎందుకంటే ఇక్కడ భద్రాచలం రాముల వారు మీ పక్కన ఉన్నారు కాబట్టి అడుగుతా ఉన్న ఈ ప్రశ్న, అక్కడ ఉన్నటువంటి పంతులు కూడా ఇదే పని చేస్తున్నారా, లేదంటే ఆనాడు ఏమి చేయట్లేదా? రామాలయానికి సంబంధించి రామాలయంలో జరిగే కార్యక్రమాలు రామాలయంలో జరుగుతాయి. అమావాస్య రోజు నేను చెప్పేది ఏ దానికైనా, ఏ తిథి ఏ నక్షత్రం. ఇప్పుడు నాకు ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో మేము అమావాస్యను ఎందుకు పెట్టుకున్నాం, పౌర్ణమి రోజు చేసే కార్యక్రమాలు కూడా ఉన్నాయి, మంగళవారం రోజు చేసే కార్యక్రమం. మంగళవారం అనేటువంటిది ఇక్కడ విశేషంగా వస్తారు. మన మంగళవారం అంటే కొందరికి సెంటిమెంట్ ఉంటుంది. మంగళవారం రోజు ఇక్కడ చాలా అద్భుతంగా స్వామివారికి అభిషేకం ఉంటుంది, ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతాయి. ఆ అమావాస్య అనేటువంటిది మేము ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో ప్రత్యేకంగా హోమం పెట్టుకున్నాం, దానికి విశేషమైనటువంటి శక్తి కలిగి ఉంటుందని మేము నమ్ముతున్నాం కాబట్టి మేము చేస్తున్నాం. కానీ వీళ్ళందరూ మీరు చెప్పినట్టుగా చేయట్లేదు కదా. తెలంగాణలో ఎన్ని దేవాలయాలు ఉన్నాయి, ప్రముఖమైన దినం అయితే ఆ రోజు చేయాలి కదా వాళ్ళు కూడా. అమావాస్య రోజున కూడా వాళ్ళు అమావాస్య రోజు రాముడికి విశేషంగా పూజ చేస్తారు, లేకపోతే ఇంకో దగ్గర పూజ చేస్తారు. ఇప్పుడు మీరు చెప్పేటువంటి అమ్మవార్లు ఉన్నారు అనుకోండి, అమ్మవార్ల దగ్గర కూడా చండీ హోమం ఇవన్నీ చేస్తుంటారు కదా, వాళ్ళు కూడా ప్రమాణ చేస్తారు. ఓకే. ఇప్పుడు శ్రీశైలం ఇట్లాంటి పెద్ద పెద్ద క్షేత్రాల్లో అమావాస్య ఇలాంటి రోజులు పెద్ద పెద్ద హోమాలు ఇలాంటివన్నీ ఉంటాయి, జరుగుతుంటాయా? ఖచ్చితంగా. అంటే మేము మాత్రమే చేస్తున్నాం అనేటువంటిది ఏం లేదు, ఆడు చేయడం ఇంకా విశేషం. సో కృష్ణ చైతన్య స్వామి వారి దగ్గర ఏదో శక్తి ఉంది, ఆ శక్తి ద్వారా ఆయన రక్ష కడితే నిజంగా మంచి జరుగుతుందని నమ్ముతా ఉన్నారు. ఇది నిజంగా ఏమన్నా మీ దగ్గర అదృశ్య శక్తులు ఉన్నాయా, లేదంటే మీకు నిజంగా భగవత్ సంకల్పమేనా మీకు వచ్చింది? అంటే ఇక్కడ ఫస్ట్ కృష్ణ చైతన్య స్వామి వారి దగ్గర ఏదో శక్తులు, ఇంకో శక్తి కాదు, నృసింహ శక్తి మాత్రమే ఉంది మా దగ్గర. నమ్ముతున్నారు మిమ్మల్ని అట్లా? అది సార్, నేను ప్రేమ అనేటువంటిది మా దగ్గర ఉంది. ప్రతినిత్యం కూడా స్వామి వారిని మా చేతులతో తాకుతున్నాం. సాక్షాత్ నృసింహ స్వామి వారు ఇచ్చినటువంటి శాలగ్రామాన్ని ప్రతినిత్యం ఆరాధన చేస్తున్నాం. ఫస్ట్ ఈ నిత్యం ఆరాధన చేస్తూ కొన్ని వేలాది సార్లు నృసింహ మహామంత్రాన్ని అనుష్ఠానం చేస్తున్నాం. ఈ యొక్క అనుష్ఠానం బలం ఏదైతే ఉందో ఆ బలాన్ని అమావాస్య నాడు ప్రత్యేకంగా తయారు చేసినటువంటి రక్షల్లో మనం ఆ శక్తిని నింపుతున్నాం. ఆ కంకణాన్ని కట్టుకోవడానికి వచ్చేటువంటి వాళ్ళు కొంతమంది, లేదు ఈయన దగ్గరికి వెళ్తే మంచి జరుగుతుంది అని నమ్మి వచ్చేటువంటి వాళ్ళు కొంతమంది. అంటే ఎప్పుడైనా కూడా ఒకరికి మంచి చేస్తున్నాం, ఫలాని వాడు మంచివాడు అనేటువంటిది ఎప్పుడైతే ఉంటుందో ఆటోమేటిక్ గా భగవత్ శక్తి అనేటువంటిది వస్తుంటదండి. అంటే భగవత్ శక్తి రావడం వల్ల నేనేదో భగవంతుడిని ఇంకోటి కాదండి, ఒకరికి మంచి చేసేటువంటి ప్రతి ఒక్కరు భగవంతుడే మా దృష్టిలో. ఓకే. అంటే ఇక్కడ స్వామివారికి జరిగే అభిషేకానికి ఆ తీర్థం కోసం చాలా మంది దేశ విదేశాల నుంచి కూడా వస్తున్నారని విన్నా నేను. అవునండి. సో వాళ్ళు అంతగా నమ్మడానికి గల కారణం ఏంటిది అసలు?
అంటే దేశ విదేశాల నుంచి రావడానికో లేకపోతే ఇక్కడ ఉండేటువంటి ప్రజలు స్వామివారి దర్శనానికి వచ్చి అభిషేక తీర్థం తీసుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే సాక్షాత్తు రంగాచార్య స్వామివారికి మంగళవారం రోజే స్వామివారు ఈ యొక్క శాలగ్రామాన్ని ఇవ్వడం జరిగింది. ఆ మంగళవారమే స్వామివారికి అంటే విశేషమైనటువంటి స్తోత్రాలతోటి విశేషమైనటువంటి వేదంలో ఉండేటువంటి సూక్తాలతోటి స్వామివారికి అభిషేకం జరుగుతుందండి. ఆ అభిషేక జలం ఇక్కడ చాలా విశేషం. ఎందుకు విశేషం అంటే శాలగ్రామ తీర్థాన్ని సాధారణంగా తీసుకుంటేనే శరీరంలో ఉండేటువంటి ఈతి బాధలు పోతాయని మనకు శాస్త్రం. అలాంటి భగవత్ అనుగ్రహంతో వచ్చినటువంటి శాలగ్రామాన్ని అభిషేకించి ఆ తీర్థాన్ని ప్రోక్షణ చేస్తే నెగిటివ్ అనేటువంటిది 100% పోతుంది. నీవు ఒక అద్భుతమైనటువంటి స్థితికి తీసుకెళ్ళడానికి అది ఉపయోగపడతాయి ఖచ్చితంగా. అందుకోసమని ఇక్కడికి ఆది వ్యాధుల ప్రభావం ఉండేటువంటి వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు చాలా మంది స్వామివారి తీర్థం తీసుకుని వెళ్ళేటువంటి చాలా మంది ఉన్నారు. కానీ దూరం నుంచి వస్తారు కదా, ఇప్పుడు ముడుపులు కట్టడానికో లేకపోతే ఇక్కడ అభిషేక తీర్థం కోసమో లేదంటే మీతో జ్యోతిషం చెప్పించుకోవడానికి వస్తారు కదా, వాళ్ళకి మరి ఎట్లా ఇక్కడ ఎట్లా ఉంటారు, అసలు వసతి ఉంటుందా? భద్రాచలం చుట్టుపక్కల పూర్తి కొన్ని వేలాది రూమ్స్ ఉంటాయండి, ఇబ్బంది ఏం లేదు. వచ్చేటువంటి వాళ్ళు ఉంది. కొంతమంది స్వామివారి సన్నిధిలో పడుకోవడానికి ఇక్కడికి వచ్చి పడుకునేటువంటి వాళ్ళు చాలా మంది. మీకు 3 రోజుల క్రితమే ఒక మాజీ ఎమ్మెల్యే రాత్రి ఇక్కడ నిద్ర చేసి వెళ్ళారు. అవునా? ఎందుకు చేశారు అంటే ఆయనకు హెల్త్ కి సంబంధించినటువంటి ఇష్యూ ఉంది, ఎవరో చెప్పారు ఇక్కడికి వెళ్ళమని. వచ్చారు, దర్శనం చేసుకున్నారు, ఒక రాత్రి ఇక్కడ ఉన్నారు. వర్షం బాగా పడుతుంది అయినా కూడా మేము పడుకుంటాం స్వామి అని పడుకొని వెళ్ళారు. అంటే ఏమవుతుందంటే భగవద్ అనుగ్రహం అనేటువంటిది కావాలి అనే సంకల్పం ఉంటే అన్ని దొరుకుతాయి. అవి ఉన్నాయి. అసలు మీ వెనకాల ఈ గోవులు గోపాలుడు ఏంటి అసలు సంబంధించి? ఇక్కడ గోవు గోవిందుడే ప్రత్యేకం సార్. అంటే శాలగ్రామం ఒకవైపు, గోమాత ఒకవైపు, ఈ రెండింటిని ఏకకాలంలో ప్రదక్షిణ చేయించాలనేటువంటిది మా సంకల్పం. ఆటోమేటిక్ గా వాడికి ఉండేటువంటి ఏ గ్రహ బాధలు ఉన్నా కూడా తొలగిపోతాయి. ఫస్ట్ గోమాతలకి ప్రదక్షిణ చేస్తేనే మనం ముక్కోటి దేవతలకు చేసినటువంటి ఫలితం వస్తుందని చెప్తారు. సాక్షాత్తు అంటే భూమి ప్రదక్షిణాన్ మధ్య అంటే భూమికి ప్రదక్షిణ చేసేటువంటి ఫలితం నారసింహస్వామికి చేసిన ఫలితం వస్తుంది అని చెప్తారు నార్మల్ గా. అందుకోసమనే రెండింటికి ఏకకాలంలో ప్రదక్షిణ ఇక్కడ విశేషం. కానీ కొంతమంది రైతులకు కూడా ఇస్తుంటారని విన్నా నేను. అక్కడ ఒక గ్రామంలో కొత్తగా దుమ్ముగూడెం అనే గ్రామంలో కొంతమందిని అడిగితే మాకు ఒక ఆవు ఇచ్చిండి అయ్యా, మేము అంటే పెంచుకోలేక ఇవాళ అమ్మేస్తాము లేకపోతే వేరే వాళ్ళకి ఇచ్చేస్తాము, మా ఊర్లో సగం మంది కంటే ఎక్కువ తీసుకున్నారు చాలా మంది అన్నారు. ఎన్ని ఇల్లులు ఉండే సగం ఇళ్ళ దాకా ఇచ్చారండి గొడ్లు. అందరికి గొడ్లు ఇచ్చారు. చాలా మంది మీరు కూలేక అమ్ముకున్నారు, కొంతమంది ఉంచుకున్నారు. అట్లా బతుకుతున్నాం బాబు. మాకు భర్త బియ్యం ఇచ్చారు, ఆయన తిని మర్చిపోవద్దు. వేలాది రూపాయలు పెడితే కూడా రావు కొనాలంటే. మన దగ్గర సుమారు ఒక 70-80 ఆవుల పైన ఉన్నాయండి. ఇక్కడ ఒక 20 ఆవులు ఉంటాయి నార్మల్ గా. ఎప్పుడు తర్వాత ఎక్కువ వచ్చినటువంటి ఎవరైనా ఇచ్చినటువంటి వాళ్ళవి లేకపోతే ఇట్లా ఏదైనా ఇబ్బందిగా ఉండేటప్పుడు వచ్చిన ఆవుల్ని రైతులు ఎవరైతే వ్యవసాయం చేసుకున్నటువంటి ఎద్దులు రైతులకు ఇవ్వడం, లేకపోతే ఆవులను ఎవరైనా చాపుకుంటామంటే వాళ్ళకి ఇవ్వడం. మనం ఎక్కడైతే ఆలయాలు కట్టామో అక్కడ ఆలయాల్లో ఒక్కొక్క రైతుని పెట్టడం అనేటువంటిది ఉందండి. అంటే వాళ్ళందరూ కూడా గో సంరక్షణ చేస్తారు అని మాకు నమ్మకం అనిపించినప్పుడు ఇస్తున్నాం. అదే నేను ఒక రైతుతో కూడా మాట్లాడినా, ఇలా పంట పొలాల్లోకి వెళ్ళినా వాళ్ళు నాట్లేసుకుంటారు. ఆ రైతు ఏమన్నాడంటే మా ఊర్లో లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ నిర్మించిండు, చాలా బ్రహ్మాండంగా ఇలా ధూపదీప నైవేద్యాలు నడుస్తా ఉన్నాయి. సో మా గ్రామంలో నిజంగా అందరం సంతోషంగా ఉన్నాం. ఇప్పుడు మా రైతులకు కూడా కొంత మట్టి ఇస్తా ఉంటారు, ఏంటి ఆ పూజకు సంబంధించి. అట్లే దాంతో పాటు మాకు గోవులను కూడా ఇచ్చిండని చెప్తారు కదా. అయ్యగారు మాకు పూర్తి సహకారం ఇచ్చాం. ఆయనకి మేము ఎల్లవేళగా రుణపడి ఉంటాం మా గ్రామం మొత్తం. ఎందుకంటే ఈ రోజులల్లా చాలా మంది మాకేమి ఇస్తావు, ఎట్లా ఇస్తావు, ఏదన్నా కార్యక్రమం చెప్తే అంత ఇస్తారా ఇంత ఇస్తారా బేరం ఆడే రోజులలో కూడా అయ్యగారు ముందుకొచ్చి మా దగ్గర ₹1 కూడా తీసుకోకుండా పూర్తి సహకారాలు అందించి ఆలయానికి కట్టడానికి పూర్తి సహకారం అందించారు. అలాంటి అయ్యగారులకు ఒక 10 మంది ఉంటే చాలా ఉపయోగాలు జరుగుతాయి గ్రామాలకి. ఊర్లు కూడా బాగుపడతాయని నేను అనుకుంటున్నాను. అయ్యగారు లాంటి వ్యక్తి ఇంకొక 10 మంది కూడా తయారై ఉంటే బాగుంటుందని మా కోరిక. కానీ ప్రతి విషయంలో కూడా అయ్యగారు మేము వెళ్ళి అలా ఫోన్ చేసినా గానీ అలా కనపడ్డా గానీ మంచిగా పలకరిస్తారు. ఎలా ఉన్నారు, బాగున్నారా, ఊరంతా బాగుందా, స్వామి ఎలా ఉన్నారని అడుగుతారు. ఏదైనా కావాలన్నా గానీ వెంటనే తీసుకెళ్ళండి అని చెప్తారు. అలాగనే ఇంతకుముందు మాకు పెద్ద గోదావరి వచ్చిందండి. ఇప్పుడు 2022లో అనుకుంటా, ఇది 24 కదా. అప్పుడు కూడా మాకు మా గ్రామానికి నూనె అని, ఉప్పు అని, పప్పు అని దగ్గరుండి చాలా మందికి అందించారు. అలాగే కరోనా టైం కూడా మాకు సహకరించారండి అయ్యగారు. నాకు ఇక్కడ ఒక డౌట్, మామూలుగా ఏదైనా సమస్య వస్తే
నాయకులు గుర్తొస్తారు, నాయకులు వస్తారు, నాయకులతోని సహాయ సహకారాలు అందుతాయి అని అంటుంటారు కదా. నాయకుల కంటే ముందు ఈయన ఎక్కడి నుంచి వచ్చిండు అసలు? నాయకులు అంటే సార్, నాయకులు ఏదో ఎన్నికలు వచ్చినప్పుడు వచ్చిపోయేటోలే గానీ ఏదైనా ఆపద వచ్చినప్పుడు అయితే రారండి. ఇప్పుడు అంతెందుకండి, ఈ రోడ్డు గురించి కూడా ఎంతమంది నాయకులు కంప్లైంట్ ఇచ్చి ఎవరు పట్టించుకోరండి. అటువంటిది అయ్యగారు మేము ఏదైనా కావాలని చెప్తే ఎమ్మటి సహకరిస్తారండి. అలాంటి వాళ్ళు ఉండాలండి, ఉండాలి. ఆయన కూడా మా ఆయుష్ కూడా పోయించుకొని ఒక 100 సంవత్సరాలు చల్లగా ఉండి మా లాంటి వాళ్ళకి చాలా మందికి సహకరించాలని కోరుకుంటున్నాం. ఒకటి, రైతులకు కూడా ఆవులు ఇస్తాడని, లేకపోతే కొన్ని అంటే ఎద్దులు కావాలంటే కూడా కొంతమందికి ఇస్తాడని విన్నా నేను. నిజమేనా? వాస్తవం? నిజమేనండి. అది మాకు ఉగాదికి రోజు ఆయన దగ్గర ఉండి ఏరువాగా సాగెళ్తారండి మా దగ్గర. మమ్మల్ని అందరిని పిలిచి ఏరువాగా పోయిన లాస్ట్ ఇయర్ కూడా వచ్చారు మా దగ్గరికి. ఆ ఫోటోలు కూడా ఉన్నాయి. వస్తారు ఆయన కూడా. వ్యవసాయానికి మొన్న కూడా పూజ చేయించారు. ఏంటి, రైతులంతా చల్లగా ఉండాలి, ఈ టైంలో చాలా మంది కూడా నష్టాలు, పోయినసారి మిర్చి కూడా బాగా నష్టాలు వచ్చినాయి కదా, అలా నష్టాలు రాకుండా బాగుండాలని కూడా పూజ చేయించారండి మా నాయగారు, ₹1 కూడా తీసుకోకుండా. సేవ అనేది ఒక పక్క, మళ్ళీ గుళ్ళు గోపురాలు కూడా డెవలప్ చేయాలనే కోరిక ఎందుకు? అంటే ఇక్కడ మీరు భద్రాచలం నుంచి కొద్ది దూరంలోనే ఉంటుంది కొత్తూరు నారాయణపురం అనేటువంటి ఊర్లో మొత్తం కూడా 175 200 కుటుంబాల లోపలే ఉన్నాయండి. 200 కుటుంబాలకి 3 చర్చిలు ఉన్నాయి మామూలుగా. ఆ ఊర్లో హిందువులు అనేటువంటి వాడికి ఒక గుడి కూడా లేదు. ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు ట్రైబల్ ఏరియాలకు వెళ్ళి వాళ్ళు గుళ్ళు కట్టుకునేంత పరిస్థితి ఏం లేదండి. వాళ్ళు రోజు కూలికి వెళ్తేనే వాళ్ళ జీవనం. ఏ రోజు కూలికి వెళ్తే ఆ రోజు వచ్చేటువంటి దాంతో వాళ్ళు జీవనం సాగించాలి. ఒక గుడికి కట్టాలంటే మినిమం 10 లక్షలు, సాధారణం కట్టాలంటే మినిమం 10 లక్షలు కావాలి, లేకపోతే ఈ పరిస్థితి లేదండి. మరి చర్చలు ఎట్లా వచ్చినాయి అనేది నా ప్రశ్న. బయట నుంచి ఫండ్స్ వస్తుంటాయి కదండి, వాళ్ళు కడతారు, అది ఫాస్టర్ కట్టుకుంటారు, అవి వాళ్ళ ఆదాయం కోసం. కొన్ని కుటుంబాలు ఉన్న వాళ్ళేమో 3 చర్చలు కట్టుకోగలిగినారు, అన్ని కుటుంబాలు ఉన్న హిందువులకు మాత్రం గుడి కట్టుకోలేని పరిస్థితి ఏంటంటే అదే చెప్తున్నా నేను. ఇప్పుడు మన దగ్గర గుడి కడుతున్నాం అంటే చాలా మంది దగ్గరికి డొనేషన్ తెచ్చుకోవాలి. వాళ్ళు గుడి కడతానంటే ఎవడోడు ఇచ్చేస్తాడు ఒకడు మామూలుగా. ఆ విధంగానే మా దగ్గరకు వస్తే మేము చాలా మందిని సంప్రదించి కొంతమంది ఒకరు విగ్రహం ఇచ్చేటట్టుగా, ఒకరు ఇంకోటి ఇచ్చేటట్టుగా, కొందరు సిమెంట్ ఇచ్చేటట్టుగా మా వంతు ప్రయత్నం చేసి సుమారు అద్భుతంగా ఒక ఆలయం కట్టాం అక్కడ నృసింహ స్వామి. చూసాను నేను ఇవాళ. నృసింహ సేవా వాహిని వ్యవస్థాపకులు డాక్టర్ కృష్ణ చైతన్య స్వామి గారు నిర్మించినటువంటి ఈ ఆలయం ఒకసారి చూద్దాం రండి. నిర్మించడమే కాదు, ధూపదీప నైవేద్యాలతో సహా ఈ ఆలయాన్ని పూర్తిగా తనే మెయింటైన్ చేయడం కావచ్చు. అట్లే అర్చకత్వం, ఇక్కడ గిరిజనులకు కూడా అర్చకత్వం రావాలి, వాళ్ళకు కూడా మంత్రం ఉండాలి, పఠించాలని చెప్పేసి ఆనాడు రామానుజాచార్యుల వారు ఎట్లయితే ఆ సిద్ధాంతాన్ని బడుగులకు, బలహీన వర్గాలకు కూడా దేవుణ్ణి చేరవేర్చిండో, దగ్గరికి చేసిండో, సో ఇవాళ డాక్టర్ కృష్ణ చైతన్య స్వామి కూడా అదే ప్రయత్నంలో ఉన్నాడు. సో ఇక్కడ డైలీ జరుగుతున్నటువంటి ధూపదీప నైవేద్యాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా తనే చేయిస్తా ఉన్నాడు. సో ఇక్కడ గిరిజన గ్రామాలన్నిటికి కూడా ఇదొక ఆదర్శంగా ఉంది ఈ ఆలయం. అట్లే చాలా గ్రామాలలో కూడా ఇవే సేవలు అందిస్తా ఉన్నారు డాక్టర్ కృష్ణ చైతన్య స్వామి గారు. ఇక్కడ ఎంత భక్తితో అంటే ప్రతినిత్యం ఉదయం సాయంత్రం ప్రత్యేకంగా పూజ చేస్తారు. అక్కడ రైతుకి మేము మంత్రాలు నేర్పించాం. గిరిజన ప్రాంతాల్లో వాళ్ళే పూజ చేసుకోవడానికి ఒక 2-3 మంత్రాలు నేర్పించాం అక్కడ. ఆ ఊర్లో బ్రహ్మాండంగా వాళ్ళే పూజ చేస్తారు. ఇంకా అంటే భక్తి అనేటువంటి ప్రధానం, ఇందాక చెప్పినట్టు హ్యాపీగా వాళ్ళే పూజ చేసుకుంటున్నారు, వాళ్ళే ధూపదీప నైవేద్యాలు సమర్పించుకుంటున్నారు. ఏదైనా పెద్ద పెద్ద పండుగలు ఉన్నప్పుడు మమ్మల్ని పిలుస్తున్నారు, మేము కూడా వెళ్తున్నాం, చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఈ ప్రశ్న డబ్బులు ఉన్న వాళ్ళకు బాగా నొప్పి అనిపిస్తుంది, కానీ కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళకు కూడా అంటే వాళ్ళు కూడా పిల్లికి బిచ్చం పెట్టని పరిస్థితులలో ఉంటారు. అట్లాంటిది మీ దగ్గర ఏం లేకుండా ఇవన్నీ ఎట్లా చేస్తున్నారు? అసలు ఎట్లా చేస్తుంది? మీకు ఎంతమంది సపోర్ట్ ఉంది? ఏం జరుగుతుంది అసలు? నాకు డౌట్, మీ బయట బెంచ్ కారు ఆడియో ఉంటుందని అనుకుంటా ఉన్నా. మీ వెనకాల భద్రాచలంలో మరి ఎన్ని 100 ఎకరాలు ఉన్నది మీకు? నాకే సెంటు భూమి లేదా? ఈ ఎకరాలన్నీ మీరే అనుకుంటున్నాను నేను. ఒక సెంటు భూమి కూడా లేదు నాకు. ఉన్నది ఆంధ్ర బ్యాంక్ లో ఒక అకౌంట్, భద్రాచలంలోనే ఉన్నది కూడా. మరి ఇటు ఒక బెంచ్ కార్ ఉంది, అటు ఒక ఆడి కార్ ఉంది. ఎవరో బెంచ్ కారు, ఆడి కార్లు భక్తులు అని బెంజులు, ఆడిలు అలాంటివి ఏమి లేవు. ఓకే, సాధారణ చేసే సేవలు బట్టి అడుగుతున్నారు. యూనికార్న్ బండి ఉంది, మా నాన్న పేరు మీద ఉంది, అది కూడా నాకు కూడా లేదు. ప్రత్యేక ఏ బండ్లు లేవండి. నృసింహ భక్త కుటుంబం అనేటువంటిది ఒక పెద్ద ఆస్తి. నృసింహ సేవావాహిని అనేటువంటిది ఒక పెద్ద భక్త కుటుంబం అండి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో శ్రీకాకుళం నుంచి ఆదిలాబాద్ దాకా, కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, ఇలా వివిధ ప్రాంతాల్లో, వివిధ దేశాల్లో నృసింహ సేవావాహిని అనుసరిస్తున్నటువంటి భక్త కుటుంబమే మాకు పెద్ద ఆస్తి. మీరు చెప్పేటువంటి 100,000 ఎకరాలని కూడా దానికంటే ఎక్కువ, దాని అన్నిటికంటే ఎక్కువ. మేము ఏదైనా గొప్ప కార్యం చేయాలి, మనం ఏదైనా ఒక ఆలయానికి చేయాలో లేకపోతే ఇంకొకరికి చేయాలంటే తప్పనిసరిగా అక్కడ ఏది అవసరమో
అవన్నిటిని కూడా సమకూర్చేటువంటి వ్యవస్థ నృసింహ సేవావాహిని. ఓకే, అంటే నేను ఒక ఫేస్, నృసింహ సేవావాహిని అనేటువంటిది చైతన్య స్వామి అనేటువంటి వాడు ఒక ఫేస్ అంతే. ఇంకా కొన్ని విన్నా నేను భగవద్గీత గురించి కానీ, లేదంటే పిల్లలకి స్కూల్కి వెళ్ళడానికి, లేదంటే స్కూల్కి వెళ్తే వాళ్ళకి పుస్తకాలు అట్లాంటివి కానీ, ఇంకా కొంతమంది ఆడబిడ్డలకు కూడా కొన్ని అంటే కర్రసాం లాంటివి రావాలని, కొంచెం అంటే కరాటే లాగా కానీ నేర్చుకోవాలి మీరని, ఇవన్నీ చేయడానికి కారణం ఏంటిది అని అనిపిస్తా ఉంది. ఎందుకంటే ఫైనల్ గా నా దగ్గర ఒక ప్రశ్న ఉంది, దీని అంతటికి ఏ స్వార్థంతో చేస్తున్నాడు కృష్ణ చైతన్య స్వామి అంటే? అంటే అందరూ బాగుండాలనేటువంటిది మా స్వార్థం ఒకటి. ఫస్ట్ ప్రతి కుటుంబం బాగుంది అనుకోండి, ఒక ఊర్లో ప్రతి కుటుంబం బాగుంది, ఇంకొకరిని సహాయం అడగనటువంటి స్థితికి వస్తే చాలా సంతోషం అండి. ఫస్ట్ ఏదో మానవంగా ఉండేటువంటి వాళ్ళు, అంటే మానవ మాత్రులైనటువంటి వాడికి ప్రతి ఒక్కరికి ఏదో రూపంలో సాయం కావాలి. కానీ ప్రతినిత్యం కూడా అంటే తిండికి, బట్టకి, చదువుకి, ప్రతిదానికి సాయం అనేటువంటిది జరగకుండా వాళ్ళ కుటుంబాలు నిలబడాలనేటువంటిదే మా తాపత్రయం. ఫస్ట్ స్కూల్ పిల్లలకు వచ్చినప్పుడు భగవద్గీత, ఇప్పుడు మనం కోర్టులకు వెళ్ళి భగవద్గీత మీద ప్రమాణం చేస్తుంటాం. అసలు కోర్టు దాకా వెళ్ళకోకుండా తీసుకొని భగవద్గీత అనేటువంటి చిన్నప్పుడు చదువుకొని ఉంటే వాడు కోర్టు దాకా వెళ్ళాడు అసలు. ఫస్ట్ ఒకటి ఆడపిల్లలకు రక్షణ అనేటువంటి విషయం మనం ప్రస్తుతం చూస్తున్నాం. అసలు ఎంత దారుణమైనటువంటి స్థితిలో ఉన్నామంటే వాళ్ళందరికీ, పిల్లలకి, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద పిల్లల దాకా ఏం జరుగుతుందో కూడా తెలియనటువంటి స్థితి. మానవ మృగాలు ఎంత దారుణమైనటువంటి స్థితిలోకి వెళ్తున్నాయంటే, ఈ మధ్య 2 రోజుల క్రితమే నేను కుక్కునూరు అని ఇక్కడ ఒక ఊరు ఉంది, ఆ కుక్కునూరు పక్కన 7 సంవత్సరాల పాపని మానభంగం చేశారని వచ్చింది. ఎంత దారుణం అండి, 7 సంవత్సరాల పాప. పత్రికలలో పేపర్ అంటే మనం ఎక్కడికి వెళ్తున్నాం? అట్లాంటప్పుడు ప్రభుత్వాలు, కోర్టులు ఇవన్నీ కూడా ఎందుకు వెంటనే ఇమీడియట్లీ శిక్ష వేస్తే కొంచెమైనా తగ్గుతారేమో. ఫస్ట్ భగవంతుడు వేయచ్చు కదా శిక్ష, మరి వేస్తున్నాడు అండి. ఇంకెక్కడే ఇక్కడ వేస్తే తగ్గాలి కదా, పెరుగుతున్నాయి ఎందుకు? భగవంతుడు అనేటువంటి వాడికి కూడా ఒక పరిధి ఖచ్చితంగా ఉంటుంది నాకు తెలిసి. అదే నేను ప్రభుత్వానికి, పోలీసులకు కూడా ఉంది. అందుకనే నేను చెప్తున్నా, ఇప్పుడు వారికి సంబంధించినటువంటి ప్రొటెక్షన్ వాళ్ళు చేసుకోవాలి కదా, అదే మేము చేస్తున్నాం. ఆ భయం భగవంతుడు పెట్టొచ్చు కదా, మళ్ళీ ఒకసారి తప్పు చేస్తే ఇట్లా జరుగుతుందనే భయాలు తప్పనిసరిగా భగవంతుడు అనేటువంటి వాడు శిక్షిస్తాడు. ఒకటి ఫస్ట్ ఎప్పుడో శిక్షిస్తాడు అనేటువంటిది ఏమి ఉండదు, అంతా అయిపోయాక శిక్షిస్తాడు. అందుకోసమే పర్వాలేదు అన్నట్టు చేస్తారు, ఇట్లా పెట్టరైపోతున్నారు, విచ్చలవిడితనం మొదలైంది. విచ్చలవిడితనం అనేటువంటిది ఇది కలికాలం. ఫస్ట్ ఒకటి భగవంతుడు కూడా ఏం చేయలేని కాలమా? భగవంతుడు ఏం చేయలేనటువంటి కాలం కాదండి, భగవంతుడు కూడా చేస్తాడు. దేనికైనా ఒక మీరు చెప్పినట్టు సమయం అనేటువంటిది కావాలి, సమయం అనేటువంటిది ఖచ్చితంగా ఉంటది. భగవంతుడు మనల్ని పరీక్ష పెట్టడమో లేకపోతే ఇంకోటి అనేది మనకి ఇచ్చినటువంటి అన్ని పరిధులు మనకు ఉన్నాయండి. ఇప్పుడు భగవంతుడు అనేటువంటి వాడు ఈ ప్రాంతంలో ఈ పని చేసుకుంటే మనకు 4 రూపాయలు డబ్బులు వస్తాయని మనకు తెలిసింది అనుకోండి, వెళ్ళి పని చేయాల్సినటువంటి వాళ్ళు మనమే. ఫస్ట్ భగవంతుడు వచ్చేసాడు అక్కడ. అలా ఇది కూడా భగవత్ సంకల్పం అండి. గురుగారు, ఇంకొక మాట విన్నా నేను ఇక్కడ, ప్రతి గరుడ పంచమి నాడు మీరు సంతానం కోసం ప్రసాదం ఇస్తారని విన్నాను. సో నిజంగా ప్రసాదం తింటే కలుగుతారా? డాక్టర్ల దగ్గరకు పోవాల్సిన పని లేదా? సంతానానికి సంబంధించినటువంటిది సాధారణంగా గరుడ పంచమి నాడు గరుత్మంతుడి ఆరాధన జరిగితే మనకు జాతకంలో ఉండేటువంటి సర్పదోషాలు కావచ్చు, పితృదోషాలు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయని మనకు శాస్త్రం అండి. సంతానం అవ్వకపోవడానికి 2-3 కారణాలు ఉంటాయి. ఒకటి మన ఆరోగ్యం, 2 మన గ్రహ ప్రభావాలు, 3 అక్కడ ఉండేటువంటి ఆర్థికంగా మనకు ఉండేటువంటి దాంట్లో ఉండేటువంటి వ్యవస్థలు. ఈ పితృదోషాల ప్రభావం అనేటువంటిది ఎప్పుడైతే మానవుడికి ఉంటుందో సంతానం నిలబడకపోవడానికి ఒక కారణం ఉంటుంది. ఫస్ట్ గ్రహ ప్రభావాలు అంటే మన జాతకంలో సంతాన స్థానం అని ప్రత్యేకంగా ఒకటి ఉంటుందండి. ఆ సంతాన స్థానానికి సంబంధించినగా రావుకేతువుల యొక్క ప్రభావం ఉంటే చాలా మందికి గర్భం నిలబడకపోవడానికి కారణాలు ఉంటాయి. ఫస్ట్ అలాగా ఈ యొక్క గరుడ పంచమి అనేటువంటిది శ్రావణ మాసంలో శుద్ధ పంచమి. ఈ సంవత్సరం ఆగస్టు 9వ తారీఖు వస్తుంది. ఆగస్టు 9వ తారీఖు మనం చేసేది ఏంటంటే ఈ యొక్క గ్రహ ప్రభావం తగ్గడం కోసం ప్రత్యేకంగా ఇక్కడ ఫస్ట్ స్వామివారికి హోమం జరుగుతుంది. స్వామివారి సన్నిధిలో విశేషమైనటువంటి అభిషేకం ఉంటుంది. కల్పవృక్ష నరసింహ స్వామివారి సన్నిధిలో ప్రత్యేకంగా అభిషేకం ఉంటుంది, ప్రత్యేకంగా హోమం ఉంటుంది. అయిన తర్వాత గరుత్మంతుడికి విశేషంగా ఆరాధన చేసినటువంటి ప్రసాదం, క్షీరాన్నం ప్రసాదాన్ని అందరికి భక్తులకు ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు అన్నారు కదా ఇక్కడ ప్రసాదం తీసుకుంటే వెళ్ళనవసరం లేదా, సరే వెళ్ళినటువంటి వాళ్ళకి ఎంతమందికి అవ్వకపోవడం అనేటువంటిది ఉంటుందో అనేటువంటిది నేను మీ అడిగిన వాళ్ళకి చెప్తున్నది. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళకి ఈ యొక్క ప్రభావాలు తగ్గిన తర్వాత ఖచ్చితంగా అవుతుంది. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, ఇంకొకరి దగ్గరికి వెళ్ళినా ఆయన చేసేటువంటిది ఏదైనా కూడా ఏం చేసినా మిగతాది భగవంతుడు దయ అని చెప్తారు ఖచ్చితంగా. అది ఏ డాక్టర్ అయినా కూడా మేము ఆ దయనే మీకు ఇప్పిస్తున్నాము, భగవంతుడు దయనే మీకు ఇప్పిస్తున్నాం అంతే తప్ప వేరే ఇంకేం కారణం కాదు. ఫస్ట్ గరుడ పంచమి నాడు ఇక్కడ ప్రసాదం తీసుకుంటే
ఈ గ్రహ ప్రభావాలు ఏమైనా ఉంటే తప్పనిసరిగా తొలగిపోతాయి, తప్పనిసరిగా సంతానం అవుతుంది, 100% అవుతుంది. మేము చాలా దగ్గర విన్నాము, వింటున్నాము, అవుతున్నాయి. చాలా మందికి అంటే 18 సంవత్సరాలు లేనటువంటి వాళ్ళకు కూడా అయినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అదే విధంగా డాక్టర్ దగ్గరికి వెళ్తే కూడా ఇంకా టైం తీసుకుంటుందో లేకపోతే ఇబ్బంది ఉంది ఎన్నో చెప్పినటువంటి వాళ్ళకు కూడా అయినటువంటి వాళ్ళు ఉన్నారు. అట్లా అని చెప్పి మేము అవన్నీ చేయొద్దు అని చెప్పాం. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ఇంకోటి దగ్గరికి వెళ్తారు, మీ ఇష్టం, మీ పరిధి. కానీ ఇక్కడ భగవద్ అనుగ్రహం అనేటువంటిది లభిస్తే తప్పనిసరిగా అవుతుంది సంతానం. ఓకే, గరుడ పంచమి ప్రసాదం తీసుకొని మీరు వెయిట్ చేస్తే ఇప్పుడు మన ఆరోగ్యం ఇప్పుడు 45-50 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళ వ్యక్తులు వచ్చి సంతానం కోసం ప్రయత్నం చేస్తుంటారు చాలా మంది. ఇంకో దగ్గరికి వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకొని ఉంటారు. అలాంటి ఇబ్బంది 45 సంవత్సరాలు అయినటువంటి వాళ్ళు కూడా అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, లేనటువంటి వాళ్ళని. నేనేమంటా ఫస్ట్ నీ ఆరోగ్యం బాగుండడానికి నువ్వు చూసుకోవాలి. నేను చెప్పినటువంటి విధానాలు పాటించాలి కొన్ని, అంతేగాని తీసుకొని వెళ్ళిపోగానే తెల్లారి కాదు. దానికి ఒక విధానం మేము చెప్తాము, నేను పద్ధతి ఉంటుంది, దాన్ని పాటించాలి, తప్పనిసరిగా అవుతుంది. సైన్స్ గొప్పనా దేవుడు గొప్పనా అంటే కృష్ణ చైతన్య స్వామి ఏం చెప్తాడు? భగవంతుడు ఖచ్చితంగా గొప్పవాడు. ఒకటి, సైన్స్ అనేటువంటిది మనం తయారు చేసుకున్నటువంటిది. ఫస్ట్ ఈ రోజు సూర్యగ్రహణం వస్తుంది అని చెప్పి కొన్ని 100 సంవత్సరాల క్రితం పుస్తకాలు రాసినటువంటి వాళ్ళం మనం. ఓకేనండి, అది మన యొక్క శాస్త్రం ఆధారంగా, అంతే తప్ప సైన్స్ అనేటువంటిది అన్ని కూడా ఇవే వచ్చినటువంటి. కానీ ప్లానెట్ లో ఏమన్నా వేరే గ్రహ శకలాలు భూమిని ఢీకొనబోతున్నాయి అని సమస్యలు వస్తాయి, లేదంటే చనిపోతారు అందరూ, ఎవరు బతకరు అని అన్నప్పుడు ఇదే సైన్స్ ఢీకొనకుండా చేస్తా ఉంది కదా. వేరే కక్షలోకి వేరే మళ్ళీ ఇచ్చే సందర్భాలు చాలా ఉన్నాయి. గతంలో స్కైలాబ్ కావచ్చు, ఇప్పుడు కూడా ఇంకో 10 ఏళ్లలో ఉన్నదట. మళ్ళీ 2000 సైన్స్ చేస్తుంది కదా, దేవుడు చేయట్లేదు కదా. 2000 సంవత్సరంలో మొత్తం వెళ్ళిపోతుంది, భూమి ఉండదని చెప్పారు చాలా మంది. గ్రహాంతం మొత్తం అయిపోయిందని చెప్పారు. 2020లో కూడా ఏదో పంచాంగం ఎక్కడ దాకా క్యాలెండర్ ఏదో క్యాలెండర్ ఉంది, ఈ క్యాలెండర్ తర్వాత ఏం లేదని చెప్పారు. కలియుగం 4 లక్షల సంవత్సరాలు ఉంటుంది. ఓకేనండి, ఏ ఒక్కది ఏదో దానికి వచ్చి ఢీకొట్టినా ఇంకోటి చేసినా 4 లక్షల సంవత్సరాలు ఈ భూమి ఇలానే ఉంటది. కానీ ఇట్లా వాదిస్తారు కదా, సైన్స్ వల్లనే అవన్నీ మనం భూమిని ఢీకొనకుండా చేస్తున్నాం కదా. సైన్స్ వల్లనే, సైన్స్ అనేటువంటి గొప్పది కాదనట్లేదు, దేవుడు మనిషి అనేటువంటి వాడు తయారు చేసుకున్నది సైన్స్. సైన్స్ గొప్పనా దేవుడు గొప్ప? భగవంతుడే గొప్ప, అంతే. ఖచ్చితంగా మీరు అంటే సైన్స్ ని మనం తయారు చేసుకున్నాం సార్, భగవంతుని మనం తయారు చేసుకోలేదు, గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఓకే ఓకే. అట్లా ఇక్కడ మీరు ప్రతి సంవత్సరం కూడా అంటే పెద్ద కొడుకులాగా పితృకార్యాలు చేస్తా ఉంటారు కదా. సో ఇంత చేయడానికి గల కారణం మరి అంత భారం? మరి భారం అనేది కాదండి, అంటే పితృకార్యాలు అనేటువంటివి మనం ఇందాక సంతానం కోసం పితృదోషాలు ఉంటే అవుతున్నాయని చెప్పాం కదా. అసలు పితృదోషాలు అనేటువంటివి ఈ యొక్క తర్పణ శాంత కార్యక్రమాలు చేసుకోలేకపోవడంతో వచ్చేటువంటివి చాలా ఎక్కువ అండి. ప్రస్తుతం సమాజంలో అంటే ఆర్థిక స్థితుల వల్ల కావచ్చు, అంటే కొడుకు లేనటువంటి వాళ్ళు కావచ్చు, లేదా సమయాభావంలో ఉండేటువంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఏమవుతుందంటే వాళ్ళ యొక్క తల్లిదండ్రుల యొక్క శ్రాద్ధ కార్యక్రమాలు చేయలేకపోవడానికి చాలా మంది బాధపడుతున్నారు, కొంతమంది వదిలేశారు, చేయలేకపోతున్నామని. అలాంటి వాళ్ళందరినీ కూడా మా దగ్గర చాలా మంది ఆడపిల్లలు వచ్చి వాళ్ళ తల్లిదండ్రులకు మేము చేయలేకపోతున్నాం అని చెప్పగానే దానికి సంబంధించినటువంటి చాలా సమయాల్లో మేమే వాళ్ళ తర్పణ శాంతి కార్యక్రమాలు చేసామండి. అయితే మహాలయ పక్షాలు అనేటువంటి 15 రోజులు కూడా మహానారాయణ హోమం, రుద్ర హోమం, మహాలయ తర్పణం, శ్రాద్ధం, ఇవన్నీ కూడా మనం ఏం చేస్తున్నాం అంటే ప్రత్యేకంగా అర్చకుల్ని, ఋత్వికుల్ని ఏర్పాటు చేసేసి ఈ 15 రోజులు తర్పణం, శ్రాద్ధం చేస్తున్నాం. తద్వారా ఏమవుతుందంటే చాలా కుటుంబాల్లో ఈ యొక్క పితృదోషాలు అనేటువంటి తొలగి చాలా బ్రహ్మాండంగా ఉంటున్నారండి. ఏమవుతుందంటే మనం ఒక్కరమే బాగుండడం కాదు, సమాజం బాగుండాలి మేము ఫస్ట్ కోరుకునేటువంటి. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పితృకార్యాలు అనేటువంటి చేస్తే ఆ కుటుంబ ఉన్నతి ఉంటుందండి. మామూలుగా మన కుటుంబంలో తల్లిదండ్రులకి మనం చేసేటువంటి కృతజ్ఞత, అది వాళ్ళు లేనప్పుడు వాళ్ళకి చేసేటువంటి కృతజ్ఞత, దాన్ని ఎందుకు వదిలేయాలి? అవన్నీ మనం వాళ్ళు ఇచ్చినటువంటి ఆస్తులన్నీ మనం అనుభవిస్తున్నాం కదా, వాళ్ళ యొక్క తర్పణ శాంత కార్యక్రమాలు చేయడానికి ఎందుకు ఇబ్బంది అనేటువంటి ఒకే దాంతో ప్రతి సంవత్సరం కూడా మహాలయ పక్షాలు 15 రోజులు కూడా చాలా అద్భుతంగా, చాలా భక్తి శ్రద్ధలతోటి 15 రోజులు బ్రహ్మాండం చేస్తున్నాం. ఈ సంవత్సరం కూడా చాలా మంది ఆల్రెడీ మమ్మల్ని అడుగుతున్నారు ఎప్పుడు స్వామి ఎప్పుడు ప్రారంభం చేస్తున్నారని. ఖచ్చితంగా ఈ సంవత్సరం కూడా ఇంకా అద్భుతంగా చేస్తామండి. ఓకే, ఇక్కడ ఈ ఆలయంలో ఒక్కొక్క ప్రదక్షిణ చేస్తే ఒక్కొక్క గ్రహ బాధ తొలగిపోతుంది అని చెప్పి చెప్తారు కదా, ఇక్కడ అంటుంటారు, చాలా మంది అనుకుంటున్నారు. సో 9 ప్రదక్షిణాలు చేస్తే మంచిది అని చెప్తారు. సో అది ఎందుకోసం? ఇక్కడ నవగ్రహాల ప్రభావం ఉంటేనే మనం ఇబ్బంది పడతాం అనేటువంటిది ప్రతి ఒక్కరూ అనుకునేది. ఈ నవగ్రహాల యొక్క ప్రభావం అనేటువంటిది తొలగిపోవాలి అంటే గోమాతకు ప్రదక్షిణ చేయాలి ఫస్ట్, రెండవది నారసింహుడికి ప్రదక్షిణ చేయాలి. ఈ రెండింటికి ఏకకాలంలో ప్రదక్షిణ చేస్తే
ఎప్పుడైతే మనం ఏకకాలంలో ముడుపు పట్టుకొని ఇక్కడ 9 ప్రదక్షిణ చేస్తామో ఆ గ్రహ ప్రభావం అనేటువంటిది ఖచ్చితంగా తగ్గుతుందండి. నవగ్రహాలు 9 మంది, ఆ 9 గ్రహాల యొక్క అనుగ్రహం అనేటువంటిది మనకు లభిస్తుంది అని చెప్పి ఇక్కడ స్వామివారికి 9 ప్రదక్షిణ చేస్తారండి. ఓకే, ఇక్కడ మీరు చెప్తున్నటువంటి ఈ మాటల్ని బట్టి నాకు అనిపిస్తుంది ఏంటంటే అన్ని వర్గాలు కవర్ అయిపోయినాయి. ఇటు మహిళల సమస్యల్ని తీర్చడానికి ఒక మార్గం ఉంది, విద్యార్థులకి అట్లే ఇంకా వేరే వేరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, అలిగేషన్స్ ఉన్న వాళ్ళకి ముడుపులు కట్టడానికి ఒక అది ఉంది. సో మీరు కవర్ చేయని వర్గం ఏంటి అని డౌట్ వస్తుంది. రైతులకి మట్టి ఇస్తున్నారు పూజ చేసి, అట్లే గోవులను కూడా ఇస్తున్నారు కదా. సో ఏ వర్గాన్ని మీరు సంతృప్తి పరచట్లేదు అంటే? నాస్తికులను ఒకటి సంతృప్తి ప్రతి ఒక్కరిని సంతృప్తి పరుస్తున్నారు. వాళ్ళని ఎందుకు వదిలేసారు అనేది నా ప్రశ్న. వాళ్ళతో మాకు పని లేదు కాబట్టి. లేదా ఖచ్చితంగా ప్రయత్నం చేయొచ్చు కదా. వద్దండి, ఇప్పుడు మన పని మనం చేసుకోవడానికి చాలా పని ఉంది. పని లేని వాళ్ళకి అన్ని పనులు. మనం నలుగురు బాగుండాలి అని చేసేటువంటి పని మనకు చాలా పెద్ద పని ఉంది. ఆ పని హ్యాపీగా మనం చేసుకుంటే చాలా ఉంది, వేరే వాళ్ళ జోలికి వెళ్ళక్కర్లేదు. ఓకే, సో ఇక్కడ ఈ విశిష్టతల గురించి ఇట్లా ఇంకా పెరుగుతా ఉంటే విస్తృతంగా చర్చించుకునే పరిస్థితి వస్తే, ప్రజలు తండోపతండాలుగా ఇప్పటికే వస్తా ఉన్నారు కదా, ఇంకా ఎక్కువ వస్తే మరి ఈ స్థలం అయితే సరిపోదని నాకు అనిపిస్తుంది. మేము కూడా ఆలోచించేది ఏంటంటే అండి, పూర్తి స్థాయిలో ఒకవేళ ఆ యొక్క ప్రభావం అనేటువంటిది పెరిగితే దీన్ని ఒక పెద్ద ఆశ్రమంగా బయట ఒక దగ్గర విశేషంగా ఏర్పాటు చేసి వచ్చేటువంటి వారికి సౌకర్యం కావాలి. ఫస్ట్ ఇక్కడ ప్రాబ్లం వల్ల భగవంతుడి దగ్గరికి వెళ్తే మనం సంతృప్తికరంగా వెళ్ళాలి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మీరు గమనిస్తే ఉదయం నుంచి రాత్రి దాకా స్వామివారి యొక్క ప్రసాదం దొరుకుతుంది. స్వామివారి ఇక్కడికి వస్తే ప్రసాదం ఏదో ఒక రూపంలో స్వామివారి దర్శనం, తీర్థం, అన్ని రకాల ముడుపు కట్టిన తర్వాత వాడు తీర్థ ప్రసాదాలు తీసుకోండి. మధ్యాహ్నం అన్నప్రసాదం ఉంటుంది, రాత్రి దాకా ప్రసాదం ఇస్తూనే ఉంటారు ఇక్కడ. అంటే వచ్చిన భక్తులందరికీ ఈ సౌకర్యం ఉంటుంది. కానీ వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడకూడదు అంటే, ఒకవేళ ఇది సరిపోకపోతే, ఇక్కడ ఉండేటువంటి ఆశ్రమం ఈ పరిసర ప్రాంతం సరిపోకపోతే ఒక పెద్ద వ్యవస్థను ఏర్పాటు చేస్తాం తప్పకుండా. అందరి సహకారంతో భగవద్ అనుగ్రహం అంటే అది జరుగుతుంది తొందరగా. ఇప్పుడు అన్నదానం నిత్యాన్నదానం అది. అవునండి, ఏ రోజు తప్పలేదా? ఏ రోజు ఆపలేదా? అస్సలు మేము కరోనా విపత్తులో ఇప్పుడు మీరు ఇది ఇక్కడ భద్రాచలం వచ్చేటువంటి యాత్రికులు, సాలగ్రామ ఆశ్రమం వచ్చేటువంటి యాత్రికులకు స్టార్ట్ చేసి 1.5 సంవత్సరం అవుతుంది. కానీ కరోనా ప్రారంభంలో ఏప్రిల్ 9వ తారీఖు 2020 సంవత్సరంలో కరోనా ప్రారంభంలో మేము అన్నప్రసాదాన్ని ఇవ్వడానికి స్టార్ట్ చేసాం. కరోనా పూర్తయ్యే లోపల 18 లక్షల మందికి అన్నం పెట్టామండి. 18 లక్షల మందికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అన్ని ప్రాంతాల్లో నృసింహ సేవావాహిని సభ్యులు 18 లక్షల మందికి అన్నం పెట్టారు. గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో విఆర్పురం, కోనవరం మండలాల్లో రోజుకు 45,000 మందికి ప్రతినిత్యం కూడా కోతులుగుట్ట అనేటువంటి ఆ ప్రాంతాల్లో వండి వడ్డిచ్చారు నృసింహ సేవావాహిని సభ్యులు. గోదావరి వరద వచ్చి సుమారు అతలాకుతలం చేస్తే 2022 సంవత్సరంలో 17 రోజుల కాలం పాటు, ఒక రోజు కాదండి 17 రోజుల కాలం పాటు ఇవన్నిటికీ ఎలా వచ్చాయి? ఇవన్నిటికీ వచ్చేకి లేక ఇక్కడికి రావడానికి కల్పవృక్ష నారసింహ స్వామి వారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం, శ్రీనృసింహ సేవావాహిని భక్త కుటుంబం యొక్క పూర్తి సహకారం. ఒక చిన్న మెసేజ్ ని పెట్టాం మేము ఆ రోజు. వేలాది ప్రాంతాల నుంచి ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయో బియ్యం, ఎక్కడ కందిపప్పు, ఎక్కడ కూరగాయలు, ఎవరు ఇస్తున్నారో, ఎవరు వస్తున్నారో, ఇలా కాదు అన్ని వందల మంది ఇక్కడికి వచ్చి స్వామివారికి స్వచ్ఛందంగా సేవ చేశారు. అన్ని వేల మందికి ఆహారాన్ని పెట్టామండి. కానీ అంటే ఒక 2 వీలర్ కూడా నా పేరు మీద లేదు, మా నాన్న పేరు మీద ఉందని చెప్పే మీరు ఇట్లా లక్షలాది మందికి భోజనం పెట్టడము, ఇదంతా చూస్తుంటే ఖచ్చితంగా ఎవరో పెద్ద తలకాయ ఉంది మీ వెనకాల, ఏదో హస్తం ఉందని అనిపిస్తుంది. చాలా పెద్ద తలకాయ ఉంది సార్, నిజమే. మా వెనకాల పూర్తి పెద్ద తలకాయ లక్ష్మీ నరసింహస్వామి, ఆయనే కల్పవృక్ష నారసింహస్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహం, శ్రీనృసింహ సేవావాహిని భక్త కుటుంబం యొక్క వెన్నముక, ఈ రెండు మా దగ్గరే ఉన్నాయి. అంతే, ఆయన వెన్నముకనే మేము. గురుగారు, నాకు ఒక ధర్మ సందేహం, అదేంటంటే లక్ష్మీ నరసింహస్వామి అంటేనే ఉగ్ర రూపం కదా, మీరెందుకు ఇంత శాంతంగా నవ్వుకుంటా ప్రశాంతంగా ఎట్లుండగలుగుతారు? అసలు ఆయనను సేవిస్తూ మీరు కూడా అట్లే ఉండాలి కదా. లేదండి, అంటే లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క స్వరూపం ఉగ్ర స్వరూపం అయినప్పటికీ కూడా భగవంతుడు పరిపూర్ణమైనటువంటి శాంతమూర్తి. అంటే ఏదైతే అతన్ని అంటే భక్తులను ఇబ్బంది పెట్టేటువంటి వాళ్ళ పైన మాత్రమే ఉగ్రత్వం అండి, అంటే దుష్టుల పైన మాత్రమే ఉగ్రత్వం. భక్తుడు తనను ఆశ్రయించినటువంటి వారిపైన ఎప్పుడు పరిపూర్ణమైనటువంటి కరుణ సముద్రుడు స్వామివారు. లక్ష్మీ నరసింహ స్వామివారు అంటే ముక్కోటి దేవతలు అంటే మనం అంటాం కదా, మనకు ఉండేటువంటి ఏ భగవంతుడికైనా కూడా తత్క్షణమే అంటే ఇమీడియట్ రెస్పాన్స్ అనేటువంటి భగవంతుడు ఎవరైనా ఉన్నారు భూమి పైన అంటే నరసింహస్వామి. అంటే క్షిప్ర ప్రసాది అని స్వామికి పేరు. అంటే ఇమీడియట్లీ యాక్షన్ తీసుకునేటువంటి వ్యక్తి ఆయన. ఆయన ఆశ్రయిస్తే చాలా అద్భుతంగా ఉంటుందండి. అంటే ఆయన ఆశ్రయించినటువంటి వాళ్ళందరికీ కోపం రావాలను ఇంకోటి అలా ఏమి ఉండదు. భగవంతుడు పరిపూర్ణమైనటువంటి కరుణా సముద్రుడు. ఇక్కడ ఉండేటువంటి సాలగ్రామం అయితే
అసలు పూర్తిగా ఎంత చక్కగా అంటే స్వామి సాక్షాత్ లక్ష్మీదేవితో సైతంగా ఉన్నారు ఇక్కడ. అద్భుతమైనటువంటి అనుగ్రహంతో ఉంటారు స్వామి, ఉగ్రత్వం కాదు, శాంతమూర్తి. అంటే నేను పొద్దున చాలా గ్రామాల వరకు వెళ్తే అక్కడక్కడ మీరు కట్టించిన గుళ్ళు ఉన్నాయి, గోపురాలు ఉన్నాయి, బ్రహ్మాండంగా ఉన్నాయి, నాకు మంచిగా అనిపించింది. కానీ ఇక్కడికి వస్తే ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి వారు తాటాకు పందిట్లో ఎందుకున్నాడు? ఎన్నో గుళ్ళు కట్టించిన మీరు ఇక్కడ ఎందుకు కట్టలేదు? అంటే ఇక్కడ పరిపూర్ణమైనటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆలయం నిర్మించాలి అనుకునేటువంటి సమయానికి భగవంతుడు అంటే తనని ఇలా ఉంచాలి ఇక్కడ, అంటే ప్రత్యేకంగా భక్తుల సందర్శనార్థం ఉంచాలి అని చెప్పారు. ఉంచాలి అనేటువంటి సమయంలో చాలా ప్రాంతాల్లో చూసాం ఎక్కడ కట్టాలి ఎక్కడ పెట్టాలి. భగవంతుడు పూర్తిగా ఇలా పర్ణశాల లాగానే ఉండాలి భగవంతుడు అని చెప్పారు. అంటే గోవు గోవిందుడు ఒకే దగ్గర ఉండాలంటే ఇలా ఉంటే మాత్రమే సాధ్యపడుతుంది అంతే తొందరగా. అందుకనే స్వామివారిని ఇలానే ఉంచాం. స్వామికి ఇది చాలా చక్కగా చల్లగా ఉన్నాడండి భగవంతుడు. చల్లగా ఉన్నాడా? చాలా చల్లగా ఉన్నాడు, చాలా ఇష్టంగా. అంటే చూసేటువంటి వాళ్ళు కూడా అంటే పరిపూర్ణంగా పూర్తి స్థాయిలో గ్రామీణ వాతావరణం లాగా ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే స్వామి అనుగ్రహంతో ఒకవేళ మనం పూర్తి స్థాయి నిర్మాణం చేసినప్పటికీ కూడా ఇలాంటి వాతావరణంలోనే ఉంచుతాం స్వామిని. అంతేనా లేకపోతే ఇట్లానే ఉంటాడా? అంటే ఎంత పెద్దగా డెవలప్ చేసినా అప్పుడు కూడా ఇట్లా చల్లగా ఉంచడానికి అదే చెప్తాను నేను. ఎలా తయారు చేసినా కూడా స్వామిని ఇలానే చేస్తా ఉంటాను. ఓకే, ఇలానే ఉంచుతాం కూడా. ఇలానే ఉంచుతారా? ఒక్కసారి అంటే ఇక్కడ విగ్రహాల గురించి కానీ లేకపోతే ఇక్కడ మీరు చేసే పూజా కార్యక్రమాల గురించి ఒకసారి చెప్పరా? తప్పకుండా అండి. 750 సంవత్సరాల క్రితం సాక్షాత్ లక్ష్మీనరసింహ స్వామి వారు ఇచ్చినటువంటి సాలగ్రామం అదే అండి. ఇది మధ్యలో స్వామివారి యొక్క సింహం ముఖంలో సాలగ్రామం ఉంది కదా, వెండి రూపంలో. ఆ రూపంలో ఉండేటువంటి సాలగ్రామమే కల్పవృక్ష నారసింహ స్వామి వారు. కల్పవృక్ష నారసింహ స్వామి అనేటువంటిది అంటే సాధారణంగా సాలగ్రామాల్లో నారసింహ సాలగ్రామాలు ఉంటాయి. ఇక్కడ ఉండేటువంటి సాలగ్రామంలో కల్పవృక్షము ఉన్నది, సుదర్శనుడు ఉన్నారు, నారసింహం ఉన్నారు, గోవు యొక్క పాద ముద్ర కూడా ఈ యొక్క సాలగ్రామంలో ఉందండి. అందుకనే కల్పవృక్షము కామధేను రెండు ఒక దగ్గరే ఉన్నాయి. మీరు అక్కడ గోమాతలు ప్రత్యక్షంగా సాలగ్రామంలో కూడా గోవు యొక్క పాద ముద్ర ఉంది. అంత విశేషమైనటువంటి సాలగ్రామం అది. అదేవిధంగా వాటి పక్కన శ్రీకృష్ణ పరమాత్ముడు ఉన్నారు చాలా చిన్నగా, మీరు పక్కన గమనిస్తే. ఈ యొక్క సాలగ్రామం కంటే పూర్వమే రంగాచార్య స్వామి వారి దగ్గర ఉండేటువంటి కృష్ణుడు ఆయన. ఓకే, ఈయన కంటే ముందు ఇంకా ఆయన అంటే ఎప్పటి నుంచి వస్తున్నారో మాకు కూడా తెలియదు. ఆ పరంపరలో ఆరాధన పైన ఉన్నటువంటి ఉత్సవమూర్తులు అంటే అమృతవల్లి సమేత నరసింహస్వామి, అమృతవల్లి అమ్మవారు అనేటువంటిది చాలా విశేషం. నార్మల్ గా ఆ అమృతవల్లి సమేతంగా స్వామి ఉండి ఇక్కడ విశేషంగా కళ్యాణోత్సవం జరగడం కోసం ఆ మూర్తి ఉన్నారండి. అంటే వచ్చేటువంటి భక్తులు మొక్కుబడి అంటారు కదా మామూలు నార్మల్ గా, లేదా మనం సాధారణమైనటువంటి రోజుల్లో కూడా విశేషంగా స్వామివారి కళ్యాణం జరుగుతుంటుంది. ఆ రోజుల్లో కళ్యాణ మూర్తులు వారు వీరే ప్రధానమైనటువంటి దైవం. అది ఇక్కడ ఉండేటువంటి అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి లక్ష్మీ నరసింహ స్వామి గుడులు ఏవైతే ఉన్నాయో అన్నిట్లోకెల్లా ఏది ప్రసిద్ధి గాంచిందని చెప్పొచ్చు, లేదంటే ఏది విశిష్టత కలిగింది అని చెప్పొచ్చు? అంటే ప్రతి ఆలయానికి ఒక్కొక్క శక్తి ఉంటుంది. ఫస్ట్ ప్రతి ఆలయం ప్రతి నృసింహ ఆలయానికి కూడా ఒక్కొక్క క్షేత్ర మహిమలు ఉంటాయి. ప్రతి దగ్గర కూడా ఏమవుతుంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లో మన అయోధ్య అంటే రాముడు పుట్టాడని చెప్తాం కదా, నరసింహస్వామి పుట్టినటువంటి క్షేత్రం అహోబిలం. కర్నూలు జిల్లా ఆలగడలో అహోబిలం ఉంటుంది. అహోబిలం అనేటువంటిది సాక్షాత్ హిరణ్యకశిపుడి సంహారం జరిగినటువంటి స్థలం అది. నార్మల్ గా సింహాచలం తీసుకుంటే చందనం అక్కడ విశేషం స్వామివారు అంటే నరసింహస్వామి ఉంటారు, వరాహ స్వామివారు ఉంటారు, రెండు ఉంటారు. అలాగా మనం తెలంగాణలో యాదగిరిగుట్ట చాలా విశేషమైనటువంటి క్షేత్రం. తర్వాత మల్లూరు, ఇలా వివిధ ప్రాంతాల్లో వివిధ పద్ధతుల్లో వివిధ మార్గాల్లో చాలా క్షేత్రాల్లో మీకు ఇంకో గమనిస్తే ఏమవుతుందంటే అయోధ్యలో ఎలా అయితే రాముడు ఫేమస్ మన తెలుగు రాష్ట్రాల్లో నృసింహాలయాలు చాలా ఎక్కువ ఉంటాయండి. మీరు బాగా గమనిస్తే చాలా నృసింహాలయాలు ఉంటాయి. అంటే నృసింహస్వామి పుట్టినటువంటి స్థలం అహోబిలం. ఈ తెలుగు రాష్ట్రాల్లోనే చాలా ఎక్కువ క్షేత్రాలు ఉంటాయి. మీరు ఎక్కడ గమనించినా చాలా తక్కువ ఉంటాయి. అది ఓకే. ఇంకా ఒక డౌట్ ఉంది నా దగ్గర, అదేంటంటే అంటే పొద్దున్న నుంచి మీరు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలన్నీ చూస్తూ వస్తున్నప్పుడు కొంతమందిని అడిగిన నేను అక్కడ కూడా, ఎందుకు కృష్ణ చైతన్య స్వామి ఇవన్నీ చేస్తా ఉన్నాడు, మరి ఆయనకేమన్నా రాజకీయాల్లోకి రావాలని ఉందా, అంటే భవిష్యత్తులో ఏమో దీన్ని పెట్టుబడిగా పెట్టుకుంటాడా అని కొంతమంది అనుకుంటా ఉంటే, వాళ్ళు కూడా ఏమో మాకైతే తెలియదు కానీ ఇయ్యాలైతే సేవలు అందుతున్నాయి సార్ మాకు అది చాలు అని అంటా ఉన్నారు. సో మీకేంటా సార్? అంటే మీ ద్వారా సమాజానికో లేకపోతే మమ్మల్ని అనుసరిస్తున్నటువంటి వాళ్ళకో ఇంకొకరికి మేము చెప్పేది ఏంటంటే కృష్ణ చైతన్య స్వామి అనేటువంటి వాడు ఎప్పటికీ ఇలానే ఉంటాడు. ఫస్ట్ రెండోది ఏంటంటే రాజకీయాలు చేయాలంటే ఇన్ని సేవా కార్యక్రమాలు చేయాల్సినటువంటి అవసరం లేదు. రాజకీయాలు చేయాలనుకునే వాళ్ళు అందరూ ఇవే చేస్తున్నారు అనేది భావన. ఇప్పుడు ఎందుకు చేస్తారు? బయటకు ఖచ్చితంగా ధర్మ మార్గంలో ఉండి ఒక ధర్మాన్ని పట్టుకొని చేసేటువంటి రాజకీయ నాయకుడు ఎవరు ఉంటారండి?
ఫస్ట్. సేవలు చేయాలంటే అంటే 2 చేసి 10 చెప్పుకోవచ్చు, మేము 10 చేసి 2 కూడా చెప్పట్లేదు. అంటే గుళ్ళు కట్టించి గోపురాలు కట్టించి పేదోళ్ళకి బియ్యం పంచి లేకపోతే డబ్బులు పంచి రకరకాల సేవా కార్యక్రమాలు చేసి భవిష్యత్తులో దాన్ని పెట్టుబడిగా పెట్టుకునే నాయకులు ఉన్నారు కదా. సో తనకి కూడా ఏదైనా స్వార్థం ఉందేమో అని నాకు వస్తున్నాను. నాకు ఉన్నటువంటి స్వార్థం ఒక్కటే స్వార్థం అండి. ఈ యొక్క సనాతన ధర్మం అనేటువంటిది ఎప్పుడు ఇలానే ఉండాలి, చాలా అద్భుతంగా ఉండాలి. ప్రతి కుటుంబానికి భగవద్ అనుగ్రహం అనేటువంటిది కలగాలి. ఈ యొక్క ధర్మం అనేటువంటిది ఎప్పుడు కూడా అంటే ఎలా ఉండాలంటే చాలా ఆహ్లాదకరంగా, చాలా అద్భుతంగా ప్రతి కుటుంబం కూడా ఈ యొక్క ధర్మాన్ని పాటించేటువంటి విధంగా ఉండాలి. శ్రీనరసింహ స్వామి వారి యొక్క పరిపూర్ణ అనుభవం ప్రతి గడపకు తగలాలి. మా యొక్క కోరిక, మా యొక్క స్వార్థం ఇదేనండి. అది తప్ప ఇంకా వేరే ఏది లేదు. మీరే చెప్పారు ఇలానే ఉంటానని చెప్పాను. ఇలానే ఉంటాను. మీరు ఎప్పుడు ఎన్ని సంవత్సరాల తర్వాత వచ్చినా నేను ఇలానే ఉంటాను. ఓకే, ఖచ్చితంగా. మీరు ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఎక్కడ కూడా మారరు. రాసుకోవచ్చు ఆన్ కెమెరా రికార్డు, మీరు ఎక్కడైనా కావచ్చు. నేను గతంలో ఇంతకు ముందు ఇలానే ఉన్నాం, ఇప్పుడు ఇలానే ఉన్నాం, ఇంకా తర్వాత కూడా ఇలానే. మీ మీద అనుమానంతో కాదు ఇది, ఎందుకంటే బయట జరుగుతున్న రెండు చెప్తాను మీకు. మీరు ఇందాక చెప్పారు మా దగ్గరికి నార్మల్ గా వచ్చే వాళ్ళు చాలా మంది వచ్చారు, రాజకీయ ఇలా వస్తారని చెప్పి. నార్మల్ గా ఇక్కడ విషయం ఏంటంటే మా దగ్గరకు వచ్చేటువంటి రాజకీయ నాయకులు చాలా మంది వస్తుంటారు. ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎమ్మెల్యే అయిన వాళ్ళు, మంత్రులు అయిన వాళ్ళు, ఇలా చాలా మంది. ఈ వచ్చినటువంటి వాళ్ళ దగ్గరికి కూడా తిరిగి మేము వెళ్ళి మాకు ఇది కావాలి అని మేము అడగమండి ఎవరి దగ్గరికి వెళ్ళి. ఫస్ట్. రెండోదండి, చాలా మంది ఇక్కడికి వచ్చి స్వామివారి సన్నిధిలో వచ్చి గెలిచిన వాళ్ళు మళ్ళీ వచ్చి దర్శనం చేసుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. స్వామివారి ముడుపు కడితే అయినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ లో సుమారు 36-37 మంది కడితే 36 మంది గెలిచిన వాళ్ళు ఉన్నారు. సెంట్రల్ మినిస్టర్ ఉన్నారు, రాష్ట్ర మంత్రులు ఉన్నారు, తెలంగాణలో రాష్ట్ర మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారు. మాకు వాళ్ళందరూ తెలుసు అని మేము చెప్పుకోం, మాకు అవసరం లేదు. ఫస్ట్ ఎందుకంటే మాకు కావాల్సింది భగవద్ అనుగ్రహం అనేటువంటిది భక్తులకు పంచాలి. నాకు భగవంతుడు తెలుసు, నాకు భక్తుల యొక్క ఏవైతే ఉంటాయో అవి తెలుసు. ఇంకా చాలు కదా, ఇంకేం కావాలి. కానీ ఎక్కడికి వెళ్ళినా ఇవాళ పేరుగాంచినటువంటి దేవాలయాలకు ఎక్కడికి వెళ్ళినా వేలాది రూపాయల ఖర్చుతో కూడిన వ్యవహారం లాగా మారింది మధ్యలో. అంటే డైరెక్ట్ గా దేవుణ్ణి కూడా చూడలేని పరిస్థితి డబ్బు లేకపోతే ఇవాళ ఇప్పుడున్న పరిస్థితుల్లో. అది మరి దేనికి కారణం అవుతుంది? సాధారణమైనటువంటిది ప్రతి దగ్గర కూడా ఫ్రీ దర్శనం ఉంటుంది సార్. ఫస్ట్ ఒకటి ప్రతి ఆలయంలో ఉంటుంది. ఇక్కడ పేదోడికి దేవుడు ఎక్కడున్నాడు, ఎక్కడో అందరంత దూరంలో ఉన్నాడు అనేది భావన. అలాగే లేదండి, భక్తితోటి భగవంతుడిని ఎక్కడికైనా తీసుకురావచ్చు. మనం డబ్బుల్లోకి తీసుకెళ్లి చక్కగా భగవద్ రామానుజాచార్య సాంప్రదాయంలో అడిగిన రామానుజ ఆసనాన్ని మనం ఒక చెప్తాం, మామూలు నార్మల్ గా మేము చెప్తాం. అంటే మీరు చిన్న రాముడి కథ ఒకటి చెప్తే, మనం రామాయణంలో సాక్షాత్తు రాముడికి సేవ చేసినటువంటి వాడు ఎవడు? లక్ష్మణ స్వామి, అవునా? ఓకే, ఇందులో రాముడి యొక్క పాదుకలు తీసుకెళ్లి ఆ యొక్క అయోధ్యలో పెట్టి పూజ చేసుకొని ఆ యొక్క పాదుకలే రాముడే పరిపాలిస్తున్నాడు అని చెప్పి పరిపాలించినటువంటి వాడు భరతుడు. ఇందులో ఏది కూడా లేకోకుండా శత్రుఘ్నుడు అనేటువంటి వాడు భరతుడికి సేవ చేసుకుంటున్నాడు. అంటే రాముడి యొక్క సేవకుడికి సేవ చేస్తున్నాడు. శత్రుఘ్నుడు అనేటువంటి వ్యక్తి అద్భుతమైనటువంటి అంటే సేవా గుణం కలిగినటువంటి వ్యక్తిగా మనం చూసుకోవచ్చు. అంటే ఆయన సేవకుడికి సాక్షాత్తు నారాయణుడికి సేవ చేసేటువంటి భాగ్యం లక్ష్మణుడికి దక్కితే, నారాయణుడి యొక్క పాదుకలకు సేవ చేసేటువంటి అదృష్టం భరతుడికి దక్కితే, ఆ పాదుకలకు సేవ చేసేటువంటి భరతుడి యొక్క సేవ చేసేటువంటి అదృష్టం శత్రుఘ్నుడికి ఉంది. అట్లా మనం కూడా భగవంతుడు అనేటువంటి వాడిని భక్తితోటి ప్రార్థిస్తే ఎక్కడైనా అక్కడ లోపల గర్భాలయంలో కూర్చొని పూజ చేయాల్సిన అవసరం లేదండి. కోటీశ్వరుడైనా ఇంకొకరైనా ఇంకొకటి ఇందాకే చెప్పాను, ఎక్కడున్నా ఒక్క దగ్గరికి వెళ్తాం. కానీ ఇక్కడికి వెళ్ళి ముందుకెళ్ళి డబ్బులు పెట్టి ముందుకెళ్ళి దర్శనం చేసుకొని టికెట్లు తీసుకొని ఏదో ఉంటే అదన్నీ కూడా ధర్మ మార్గంలో కాదు. అది నార్మల్ గా ఏమవుతుందంటే ఆ యొక్క ప్రభావం అనేటువంటిది ఏమవుతుందంటే ఆలయాల వ్యవస్థ నడవాలంటే కూడా ఫస్ట్ డబ్బు కావాలి సార్. మనం అంతా ఇప్పుడు ఇన్ని కూర్చొని మనం నార్మల్ గా మాట్లాడుకునేటువంటి ప్రతి ఒక్కరం కూడా దేవాలయాలు లేదా ఇంకోటి మన హిందూ భక్తులు ఇచ్చేటువంటి డబ్బుల పైన మాత్రమే నడుస్తాయి. ఈ యొక్క డబ్బులు అనేటువంటి వాటివి లేకపోతే ఏ ఆలయంలో కూడా, ఇప్పుడు మనం భద్రాచలం వచ్చాం, కొన్ని వందలాది మందికి ఆహారం అందించాలి, అన్నప్రసాదం. తిరుమల వెళ్ళాం, ప్రతిరోజు కూడా ఉదయం రాత్రి దాకా అన్నప్రసాదం లక్షల వేల మందికి అందుతూనే ఉంటుంది. ఇవన్నీ కూడా ఎవరిస్తారు? నార్మల్ గా ప్రతి సాధారణ భక్తుడికి కూడా అక్కడ అన్నప్రసాదం దొరుకుతుంది కదా. ఇదే డబ్బులు ఉన్నటువంటి వాళ్ళ వ్యక్తి ఇచ్చినటువంటి డబ్బులతోటి అక్కడ సాధారణమైనటువంటి భక్తులకు కూడా దొరుకుతుంది. మనం ఒక రెండు ఆలోచించాలి. ఒకటి వాళ్ళకి భగవంతుని దగ్గరికి ఎలా చేయాలి అనేటువంటిది ఆలోచించాలి, తప్పులేదు. కానీ వీళ్ళు అంటే అక్కడికి వెళ్తే డబ్బుల ద్వారా అవుతుంది అనేటువంటిది, అదే డబ్బులు లేకపోతే ఈ ఆలయాలు ఎన్నో మూతపడేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయండి. ఫస్ట్ సామాన్యంగా మనం ఆలోచిస్తే పల్లెటూరులో వెళ్తే లక్షలాది రూపాయలు పెట్టి ఫస్ట్ గుళ్ళు కట్టేస్తున్నాం చాలా మంది.
కట్టిన తర్వాత నెల నెల అర్చకుడికో లేకపోతే అక్కడ మెయింటెనెన్స్ ఉండేటువంటి పరిస్థితి లేదండి. ఎందుకంటే డబ్బు లేక. కానీ ఒక పేదోడి బాధ నేను విన్నా. ఆయన క్యూ కాంప్లెక్స్ లో నిలబడి అరే మన బతుకులేందుకు ఇట్లా, దేవుడు కూడా మనకి ఇంత దూరం ఆ పైసలు పెట్టినోడు చక్కగా పోయి గర్భగుడిలో కూర్చొని 10 నిమిషాలంటే 10 నిమిషాలు ఆయనకు దర్శన భాగ్యం కల్పిస్తుర్రే, మేము గంటల తరబడి నిలబడాలా ధర్మ దర్శనం అంటే? మేము ఇంత దూరం ఆ దేవుళ్ళకి పైసలు లేకపోతే మేము ఇక్కడ కనీసం దేవుడు కూడా మమ్మల్ని కనికరించడా? భగవంతుడు అంత దగ్గరగా మన దగ్గర ఉన్నాడండి. ఫస్ట్ మీరు ఒక 2 విషయాలు. ఒక క్షేత్రానికి వెళ్తే మనం ఎక్కడ అంతసేపు ఉన్నామనేటువంటిది ఒకటి ఆలోచించాలి. ఇప్పుడు తిరుమలకి వెళ్ళి మీరు చెప్పేటువంటి వివిఐపీలో ఇంకోరు కావచ్చు, వెళ్ళారు బయటకు వచ్చారు, అంతేనా మీరు అనేది? ఇదే సాధారణ భక్తుడు మీరు చెప్పే కంపార్ట్మెంట్లలో ఉండడమో లేకపోతే క్యూ లైన్లలో ఉండడం ఉన్నంతసేపు గోవింద నామస్మరణ చేస్తూనే ఉంటాడు. అవునా? ఓకే, గోవింద నామస్మరణ చేస్తూనే ఉంటాడు. స్వామివారి ప్రసాదాన్ని పంపించిన ప్రసాదాన్ని స్వామివారి ప్రసాదం తీసుకుంటాడు. కానీ బాగా స్వామివారి సన్నిధిలో కూడా ఉంటాడు వాడు. అంటే ఇంత అదృష్టమైనటువంటిది వాడికే దక్కింది అంట నేను. ఇదే డబ్బులు ఉన్నాడు వెళ్ళి ఆ కంపార్ట్మెంట్ లో పడుకోవట్లేదు, ఇదే డబ్బులు ఉన్నాడు వెళ్ళి ఆ గోవింద నామ స్మరణ చేయలేకపోతున్నాడు. ఆ స్వామి సన్నిధిలో అంతమంది, ఇప్పుడు పరమాచార్య స్వామివారు అనేటువంటి వ్యక్తి ఎంత కంచిలో భోజనం పెడుతున్నాడు వేలాది మందికి. ఒక భక్తులు వచ్చి యావండి మీరు నిత్యాన్నదానం పెట్టమని చెప్పారు, వేలాది మంది భోంచేస్తూనే ఉన్నారు, రోజుకి భగవంతుడు అనేటువంటి వాడు వచ్చింటాడా అని ఒక క్వశ్చన్ వేసాడంట. అరే నాయన మన అందరం పెడుతూ పోతుంటే భగవంతుడు ఏదో ఒక రూపంలో ఆకలి అయ్యేటువంటి వాడు వచ్చి భోజనం చేసి వెళ్తాడయా, ఇంతకానికి మనం పెట్టాలి అని. అట్లా ఇంత మందిలో ఎవడో భగవంతుడు ఏదో ఒక రూపంలో మనకి స్పర్శ తగులుతుందంట, అప్పుడు మన దరిద్రం పోతుంది. ఓకే, మీరు ఈ కోణం చెప్పారు కానీ ఇంకో కోణంలో బాధపడుతుంటారు. దాహం వేసినోడు, ఆకలి వేసినోడు, కాళ్ళు గుంజేటోడు, బాడీ పెయిన్స్ ఉన్నోడు, అరే ఏంది దేవుడు ఇట్లా అని చెప్పి దేవుడు కూడా తిట్టుకుంటుంటారు కదా. దేవుణ్ణి తిట్టుకునేటువంటి వాళ్ళు చాలా తక్కువ ఉంటారండి. ప్రభుత్వాలలో లేకపోతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో తిట్టుకుంటుంటారు కానీ భగవంతుని తిట్టుకోరు. అంతేనా? ఖచ్చితంగా. ఓకే, సో ఫైనల్ గా చెప్పండి, అంటే ఏ గుడికి వెళ్ళినా కూడా మనము దేవతామూర్తిని చూసినప్పుడు కళ్ళు మూసుకొని ప్రార్థించాలా, లేదంటే కళ్ళు తెరిచే చూస్తూ ఏదైనా మనం అడగాల? మనం సాధారణంగా ఏదైనా ఒక ఆశ్చర్యానికి లోనైనప్పుడు లేకపోతే ఒక అనుభూతికి లోనైనప్పుడు ఫస్ట్ కళ్ళు ఆటోమేటిక్ గా బంద్ అవుతాయి మనకి. ఎట్లా చాలా మంది ఏంటంటే ఆ రూపాన్ని చూసిన తర్వాత ఆ రూపాన్ని నిలబెట్టుకోవడం కోసం చాలా మంది కళ్ళు మూసుకుంటారు ఫస్ట్. ఓకే, భగవంతుని చూసాము, అది ఒక 2 నిమిషాలు మూసుకొని ఉంటే ఆ రూపం వాళ్ళ కనబడుతుంది అనేటువంటి భావనతో కొంతమంది మూసుకుంటారు. భగవంతుని చూస్తూ దండం పెట్టుకోవడం అనేటువంటి, ఇప్పుడు ఎక్కడికో వెళ్ళి అక్కడికి వెళ్ళాక మూసుకుంటే ఉపయోగం ఏంటి? అదే ఏది కరెక్ట్? అదే చాలా దండం పెట్టుకోవాలండి. భగవంతుని చూస్తూ స్వామివారిని చూస్తూనే ఆ యొక్క రూపాన్ని మనం ఆనందించాలి కదా, ఆ రూపాన్ని మనం ఆనందించాలి. అది తీసుకెళ్లాలంటే మనం క్యాప్చర్ చేయాలి కదా మన కళ్ళు. అది చేసినప్పుడు మాత్రమే మనం బాగుంటుంది. నాకు జరిగిన ఒక ఇన్సిడెంట్ ఏంటంటే, ఇన్సిడెంట్ ఏం కాదు, నా ఎక్స్పీరియన్స్ చెప్తా. నేను ఇన్ని దేవాలయాలకు వెళ్ళి ఇన్ని సార్లు గర్భగుడిలోకి వెళ్ళి దేవుళ్ళని చూసి వస్తా కదా, నాకు గుర్తుండరు. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత నేను ఎంత తలుచుకుందామన్నా మళ్ళీ అది ఏది గుర్తురాదు, నా ఒక్కడికైనా అందరికీ. అది అట్లా ఏముండదండి. సాధారణంగా మనం తిరుమల వెళ్తే దర్శనం చేసుకుని వస్తాం కదా, ఆ రూపం కొద్దిసేపు కనపడుతుంటది మనకి. తర్వాత మనకు ఎవరికైనా మనకు సాధారణంగా 2 మీరు చెప్పినట్టుగా మీకు ఇప్పుడు ఒక 500 రూపాయల నోట్ల కట్టించాం సార్. 500 రూపాయల నోట్ల కట్టించి మీరు లెక్క పెట్టమంటే మీరు ఏం చేస్తారు? టక్క 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 పెడతాం, లెక్కిస్తాం. అవునా? ఆ సమయంలో మీకు వేరే ఏదైనా ఆలోచన వస్తుందా? అస్సలు రాదు, 100% రాదు. రానివ్వం కూడా. ఓకే కదా? అదే 5 నిమిషాలు భగవంతుని ప్రార్థన చేయరా బాబు ఎదురు కూర్చొని అని చెప్తే మన మెదడు ఎన్నిసార్లు ఎక్కడ తిరుగుతుంది? ఎటో పోయేస్తాం కదా. అంటే మన దగ్గర మనం అంటే ఇది దీని మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ దాని మీద లేదనే కదా దాని అర్థం. ఇది లెక్క పెట్టేవాడు ఎవడైనా సరే గమనించుకోవచ్చు. ఎన్నిసార్లు లెక్క పెట్టినా కరెక్ట్ గా శ్రద్ధగా లెక్క పెడుతుంటారు. 1 2 3 4. భగవంతుని కూడా అంతే శ్రద్ధగా చూస్తే తప్పకుండా పని అవుతుంది. సో ఖచ్చితంగా చూడాల్సిందే. చూడాల్సి. ఓకే, యాక్చువల్ గా ఈ ప్రశ్న అడగొచ్చు అడగరాదో కూడా నాకు తెలియదు. బట్ దీనివల్ల కొంతమంది, అంటే నేను పత్రికలో చదివిన వ్యాసాలను బట్టి అడుగుతా ఉన్నా, కొంతమంది అమ్మవార్లని అంటే దేవతామూర్తులను చూసినప్పుడు వాళ్ళకి అమ్మవారిని చూస్తున్నట్టు ఫీలింగ్ కాకుండా ఇంకొక రకమైన ఆలోచనలు వస్తున్నాయని చెప్పి కొంతమంది ప్రశ్నించినప్పుడు ఆ ప్రశ్నలు కొన్ని సైకాలజిస్టులను అడుగుతుంటే నేను చూసిన, నాకు అది వేరే రకంగా కనపడుతున్నారు, వేరే రకంగా అనిపిస్తా ఉంది అని. అది నిజంగా అది అంటే అది దౌర్భాగ్యమా, దురదృష్టమా, ఆయనకి ఉన్న మానసిక వైకల్యమా, నిజంగా సహజమైన చర్య? 100కు 100% మానసికమైనటువంటి వైకల్యం, వాడి దౌర్భాగ్యం ఫస్ట్. మన ఇంట్లో తల్లి మనల్ని పాలు ఎత్తుకొని చిన్నపిల్లప్పుడు పాలు తీసుకొని తాగినటువంటి తల్లి దగ్గరికి వెళ్ళి నిన్ను వేరేలాగా చూస్తున్నా, వేరేలాగా అనిపిస్తున్నావు అని పెద్దయ్యాక అంటే
వాడంత దౌర్భాగ్యుడు దరిద్రుడు ఇంకెవరు ఉండరండి. భగవత్ స్వరూపం అనేటువంటి సాక్షాత్ పరమాత్మ తల్లి స్థానంలో అక్కడ ఉండి మనల్ని అనుగ్రహించడానికి ఉన్నప్పుడు విగ్రహాన్ని చూసి మనం ఇలాంటివి మాట్లాడినప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా వీళ్ళే కదండి సమాజానికి ద్రోహులు. అంటే ఏ ఆడపిల్లని చూసినా నీకు అలానే అనిపిస్తుందా, లేకపోతే ఇలానే అనిపిస్తుందా? మన ఇంట్లో తల్లి ఉంటారు, చెల్లి ఉంటారు, ఇలా అన్నీ ఉంటారు కదా, వాళ్ళని చూసినప్పుడు కూడా ఇలానే అనిపిస్తుంటుంది వాళ్ళకి. అంటే అంత దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో మనం ఉన్నాం. అంటే వీళ్ళందరికీ కూడా స్వేచ్ఛ అనేటువంటిది, మాట్లాడడానికి స్వేచ్ఛ మన దగ్గర ఎక్కువ ఉందండి మన దేశంలో. దానివల్ల మాత్రమే ఇలాంటివి. మామూలుగా బయట అరబ్ కంట్రీస్ లో ఆడపిల్లల జోలికి వెళ్తే తాట తీసేస్తారు. మన దగ్గర ఇంకా అంత తాట తీయలేకపోవడానికి మెయిన్ ఇవన్నీ మాట్లాడడానికి. ఇప్పుడు వాక్ స్వాతంత్రం ఉంది కదా అని నోటికి ఏది పడితే అది మాట్లాడేస్తున్నారు చాలా మంది. అది ఎంత దౌర్భాగ్యం అనేటువంటిది ముందు ముందు కాలంలో దాని యొక్క ప్రభావాలు, దుష్ప్రభావాలు అనేటువంటి చాలా మంది. అంతే ఖచ్చితంగా. గురుగారు, ఫైనల్ గా అంటే ఇక్కడికి వచ్చే భక్తులకి మరి అంటే సౌకర్యాలు బాగున్నాయి, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ఓకే వస్తారు, కానీ డబ్బే లేకుండా అసలు ₹1 లేకుండా మీ దగ్గర రావాలనుకుంటే, దేవుని దర్శించుకోవాలనుకున్నా, లేకపోతే మీ దగ్గర ముడుపు కట్టాలనుకున్నా, ఒక ఆవును తీసుకెళ్లాలనుకున్నా సాధ్యమా? 100% సాధ్యం సార్. సాధారణ ఖర్చుతో కూడుకున్న విషయం అని ఇందాక మనం మాట్లాడుకున్నాం. అందుకే మళ్ళీ అదే నేనేమంటా సార్, సాధారణంగా ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకి దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా కానీ చాలా మంది మా దగ్గరకు వచ్చి కొద్ది రోజుల కాలం పాటు ఇక్కడ ఉండి పడుకునేటువంటి వాళ్ళు చాలా మంది, ఇక్కడ అన్నప్రసాదం తీసుకునేటువంటి వాళ్ళు చాలా మంది, రైతులు కావచ్చు, లేకపోతే సాధారణ స్థితిలో ఉండేటువంటి వాళ్ళు కావచ్చు, చాలా మంది కావచ్చు. అలాంటి వాళ్ళకన్నీ కూడా మేము ఏం సౌకర్యం అంటే డబ్బులు ఉన్న వాళ్ళకి ఇక్కడ విలువ ఇవ్వడం అనేటువంటిది మా దగ్గర ఫస్ట్ నుంచి మీరు ప్రత్యక్షంగా చూస్తాను. అయితే ఇక్కడ ఎవరు వచ్చినా కూడా ఇప్పుడు రావడానికి ఛార్జెస్ అంటే వాళ్ళు పెట్టుకొని రావడం చేయడం చేస్తున్నాం. అలా కూడా లేకోకుండా మా దగ్గరకు వచ్చేటువంటి వాళ్ళు చాలా మంది, మేము ఇచ్చి పంపించేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారా? రైతులకు చాలా మంది. వాళ్ళు ఈ రోజు ఉదయం మా దగ్గరికి పర్ణశాల దగ్గర నుంచి ఒక ఆవుని ఒక దూడం తీసుకొని వచ్చాడు ఒక రైతు. స్వామి, మీరు చాలా మంది రైతులకు ఇస్తున్నారు కదా, ఇది ఒక ఆవు మా దగ్గర ఉంది, మీ ఎవరికి అవసరం ఉంటే వాళ్ళకి ఇవ్వండి అని వచ్చి ఇచ్చాడు. తప్పకుండా ఆ యొక్క ఆవు ఇవ్వడం మామూలుగా అది ఉదయం 10:30కి ఇప్పుడు జరిగింది. నాకు 4 రోజుల ముందే ఒక ఆయన అడిగారు మమ్మల్ని, ఇక్కడ పక్కన వేరే పల్లెటూరులో, స్వామి మేము ఒక ఆవును పెంచుకోవాలనుకుని ఆ అవకాశం ఉంటే ఇవ్వండి అంటే అక్కడ అడిగాడు, భగవంతుడు ఇక్కడ ఇచ్చాడు, ఆయనకు వెళ్తుంది కదా, అందులో ఇంకా డబ్బుతో పని ఏముంటదండి. ఫైనల్ గా మా ప్రేక్షకుల కోసం ఇక్కడికి రావాలంటే ఏమైనా నియమాలు, కట్టుబాట్లు అట్లాంటివి ఏమన్నా ఉంటే చెప్పండి. లక్ష్మీ నృసింహ స్వామివారిని, కల్పవృక్ష నారసింహుని అనుగ్రహం కోసం భద్రాద్రి దివ్యక్షేత్రంలో ఉండేటువంటి సాలగ్రామ క్షేత్రానికి రావడానికి ప్రత్యేకమైనటువంటి నియమాలు ఏమీ లేవు. ఇక్కడికి భగవద్భక్తి అనేటువంటి ప్రధానం. నీ దగ్గర భక్తి ఉందా, స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి విశ్వాసం నువ్వు కావాలి అనుకుని ఇక్కడ ప్రార్థన చేయడానికి నీ దగ్గర భక్తి ఉంటే ఇక్కడికి వచ్చి స్వామిని దర్శించి ముడుపు కట్టి 9 ప్రదక్షిణలు చేస్తే అద్భుతమైనటువంటి ఫలితాలని మనం పొందొచ్చు. ఈ యొక్క ముడుపు కట్టడానికి కూడా చాలా మంది అనుకుంటుంటారు ఉపవాసాలు ఉండాలా, ఇంకోటి ఉండాలా అంటే ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల దాకా ఈ ఆలయం తెరిచే ఉంటుంది. మనం ఎప్పుడైనా కూడా స్వామివారి సన్నిధిని దర్శించుకొని కొంచెం అంటే స్నానం చేసి వచ్చి స్వామివారికి ముడుపు కట్టడం తప్ప ప్రత్యేకమైనటువంటి నియమాలు ఏమీ లేవు. ఇక్కడ ఏది ఉన్నా భగవద్భక్తి అనేటువంటిది ప్రధానం. ఈ యొక్క భక్తిని మాత్రమే మీ అంట తీసుకొని రండి, స్వామి అనుగ్రహాన్ని తీసుకొని వెళ్ళండి. థ్యాంక్ యూ స్వామి గారు, థ్యాంక్ యూ. ఇది ప్రత్యేక ఇంటర్వ్యూ డాక్టర్ కృష్ణ చైతన్య స్వామి గారితో. భద్రాచలం అని చెప్పగానే భద్రాచలంలో రాములవారే కదా ఫేమస్, రాములవారి తర్వాత గోదావరి నదే కదా ఫేమస్ అని అనుకున్నా గానీ చాలా మంది ఇక్కడికి వచ్చిన తర్వాత రాములవారి గురించి మాట్లాడుకుంటున్నట్టే ఇంకొక వ్యక్తి గురించి మాట్లాడుకుంటా ఉన్నారు. ఆ వ్యక్తి ఎవరు, అసలు అక్కడ ఏం జరుగుతుందని చెప్పి తెలుసుకోవడానికి నేను ఇలా పొద్దున నారసింహ సాలగ్రామం అని చెప్పి ఒక గుడి ఉంది, ఆలయం ఉంది ఇక్కడే రాములవారి పక్కనే. సో ఇంత పక్కనే ఉన్నటువంటి ఈ గుడికి ఇట్లా వచ్చి చూడంగానే విపరీతమైన జనాలు. మరి ఇంతమంది ఎందుకు వస్తా ఉన్నారు, ఏంటి, ఇక్కడ ఏమైనా కారణం ఉందా, ఇక్కడ ఏమైనా స్థల విశేషం ఉందా, స్థల పురాణం ఉందా అని తెలుసుకోవడానికి నేను ప్రయత్నం చేస్తే ఇక్కడ అన్ని ముడుపులు కట్టేటోళ్ళు ముడుపులు కడతా ఉన్నారు, గోవుల్ని తీసుకెళ్లేటోళ్ళు గోవుల్ని తీసుకెళ్తా ఉన్నారు, రకరకాల సేవా కార్యక్రమాలు నడుస్తా ఉన్నాయి, బయట అన్నదానం కూడా చేస్తా ఉన్నారు. సో నిత్య అన్నదానం జరుగుతా ఉంది. ఇంత సాధ్యం ఎట్లా అవుతుంది, మరి దీని వెనక ఎవరున్నారు ఏంటి అని చెప్పి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే డాక్టర్ కృష్ణ చైతన్య స్వామి, తను ప్రముఖ ఆస్ట్రాలజర్ అట. అట్లే దాంతో పాటు 750 సంవత్సరాల నుంచి పూజలు చేస్తున్నటువంటి వాళ్ళ ఏదైతే సాలగ్రామం ఉందో నారసింహ సాలగ్రామం, సో దాన్ని భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చి ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా మంచిగా జరగాలి, బాగుండాలి. అప్పుడు రామానుజాచార్యుల సిద్ధాంతం ఏదైతే ఉందో అదే సిద్ధాంతాన్ని, మానవ సేవనే మానవ సేవ తప్ప ఇంకేది కాదని చెప్పి డిసైడ్ అయిపోయి
ఇవాళ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని వందలాది గ్రామాలకు కరోనా వస్తే కరోనా సమయంలో, మొన్న వరదలు వస్తే ఆ ముంపు గ్రామాలన్నిటికి కూడా నిత్యావసర వస్తువులు, నిత్యావసర సరుకులు, అట్లే డబ్బులు, కొంతమందికి అయితే ఇవాళ నేను స్వయంగా వెళ్ళి చూసినా వాళ్ళు బెడ్ పై నుంచి కూడా లేచి పక్కకి రాలేని పరిస్థితి ఉంటుంది. అట్లాంటి వాళ్ళకు కూడా అసలు వాళ్ళకు వండుకోలేరు, తెచ్చుకోలేరు, పని చేసుకోలేరు, బతకలేరు. అలాంటి సందర్భంలో ఆ కుటుంబానికి కన్న కొడుకుగా లేదంటే ఒక తండ్రిగా భావిస్తా ఉన్నారు వాళ్ళు. వాళ్ళ విషయం చెప్పాలంటే అసలు వాళ్ళు చెప్తుంటే ఆ సందర్భం వాళ్ళ కళ్ళలోంచి వచ్చే నీళ్లు, లేదంటే వాళ్ళు ఇట్లా చేతులెత్తి మొక్కుతా ఉంటే అరే నిజమా ఇదంతా, ఏదంతా ఉత్తిదే కావచ్చు, లేకపోతే ఇదంతా తను ఫేమస్ కావడం అనుకో, లేకపోతే తర్వాత భవిష్యత్తులో ఏదైనా రాజకీయాల వైపు లేకపోతే ఇంకేదైనా స్వార్థం ఉండొచ్చులే, ఉంటదేమో అన్నట్టుగా నేను వచ్చినా, కానీ అదంతా కూడా తప్పు. 100% ఆయన నిజంగా ఈ మనుషుల మీద ప్రేమతో, ఈ జంతువుల మీద ప్రేమతో, ఇక్కడ ఉన్నటువంటి ఈ మానవాళి మీద ఉన్నటువంటి ప్రేమతోనే చేస్తున్నాడు తప్ప ఎట్లాంటి స్వార్థం లేదని అనిపించింది. బ్రహ్మాండమైనటువంటి ఆలోచన. తను చెప్తున్నటువంటి విషయాలు కూడా నేను ఇందాక ఇంటర్వ్యూలో కూడా ఒక్కొక్క మాట వింటా ఉంటే ఇవన్నీ కూడా ఎవరో పలికిస్తున్నట్టుగానే, ఏదో ఆయనంతలో ఆయన మాట్లాడుతున్నట్టు అనిపిస్తలేదు, ఎవరో పలికిస్తున్నట్టుగా పైనుంచి ఎవరో చెప్తేనే ఆయన చెప్తున్నట్టు అనిపిస్తా ఉంది. అందుకే ఎవరున్నారు మీ వెనకాల, పెద్ద తలకాయ ఎవరో ఉన్నారు, ఎవరో చేపిస్తున్నారంటే పెద్ద తలకాయ ఎవరో కాదు, లక్ష్మీ నరసింహస్వామి నాతో చేయిస్తా ఉన్నాడు, ఆయన్నే పెద్ద తలకాయ, ఆయన చెప్పిన మాటలు కావచ్చు. దాంతోపాటు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తా ఉంటే నాకు కూడా ఏదో ఒక కొత్త అనుభూతి కలుగుతా ఉంది. ఏదో ఇక్కడ మహత్వం ఉన్నట్టు అనిపిస్తా ఉంది. ఏ మహత్వం ఏదో ఉంది తెలియదు. దాని చుట్టూ ఎంత ప్రశాంతత, లేదంటే ఇక్కడికి వస్తే మనం అనుకునేది నెరవేరుతైన ఒక భావన, నమ్మకంతో ముడుపులు కట్టే విధానం, ఇదంతా చూస్తుంటే డెఫినెట్ గా 100% ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి దర్శించుకోవాల్సినంత అవసరం ఉన్నది. తప్పకుండా 100% ఇక్కడికి వచ్చి దర్శించుకోవాలి, ఇక్కడ ఉన్నటువంటి ఈ మహత్తుని తెలుసుకోవాలి. ఖచ్చితంగా ఈ మహత్యం వల్ల మన జీవితాల్లో బాగోగులు జరగాలని కోరుకుంటా ఉన్నాడు. ఆయన కూడా ఏదో వ్యాపారం కోసమో ఇక్కడ ఏదో బిజినెస్ చేద్దాం, భవిష్యత్తులో ఇంకేదో అవుదామని కాదు. 100% 100% ప్రజల కోసం మాత్రమే ఆలోచిస్తా ఉన్నాడు. మానవ సేవ అనేది ఊరికే మనం పేపర్ల మీద, బోర్డుల మీద, లేకపోతే స్పీచ్లలో చెప్పేటోళ్ళని విన్నాం కదా. ఒక్కసారి ఇక్కడికి వచ్చి అది చేసే టైంను మీరు కల్లారా చూడొచ్చు. నేను చూసిన, నాకు ఆ నమ్మకం కలిగింది. భవిష్యత్తులో కూడా మళ్ళీ ఇట్లనే ఉంటా అని చెప్పండి. ఇవాళ కాదు, 10 ఏళ్ల తర్వాత, 20 ఏళ్ల తర్వాత అయినా సరే నా ఆలోచన అంతా ఇదే ఉంటది, నా కార్యాచరణ కూడా ఇదే ఉంటది తప్ప వేరే ఏది ఉండదు అని చెప్పి ఎంత నిస్వార్థంగా మాట్లాడిండో, అంత బ్రహ్మాండమైనటువంటి తనని, అంటే తన మాటల్ని మనం ఖచ్చితంగా కూడా వినాలి, విని ఆచరించాలి. ఒక్కసారైనా సరే ఇక్కడికి వచ్చి ఇక్కడ దర్శించుకోవాలని చెప్పేసి నాకు అనిపించింది, మీకు అనిపిస్తుంది. ఒకసారి వచ్చిన తర్వాత మళ్ళీ మీరే వస్తారని చెప్పి కూడా నమ్మకం కలుగుతా ఉంది నాకు. సో ఇక్కడ ఈ ప్రశాంతమైన వాతావరణంలో నా వెనక కనిపిస్తున్నటువంటి గోవులు కావచ్చు, అట్లే భగవంతుడు కావచ్చు, ఇక్కడ పూజారులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎంత ఆహ్లాదకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేశారంటే ఇక్కడ బ్రహ్మాండం. మనం నిజంగా భద్రాచలం వస్తే రాముల వారు ఒక్కరే అనే ఒక భావనలోంచి రాముల వారితో పాటు ఇక్కడ సాలగ్రామ లక్ష్మీ నరసింహ ఆలయాన్ని ఖచ్చితంగా చూడాలి. ఇక్కడ ఈ ఆలయంలో మన కోరికలను కూడా అన్ని భగవంతుడితో చెప్పుకోవాలి, చెప్పుకుంటే ఖచ్చితంగా నెరవేరుతాయని ఎంతో మంది వివిఐపీలు కూడా, నేను వచ్చిన తర్వాత ఇందాక ఒక ఇద్దరు బయట దేశాల నుంచి వచ్చారు, అబుదాబి నుంచి, అట్లే ఇంకొక అతను దుబాయ్ నుంచి వచ్చిండని చెప్తా ఉంటే నేను కూడా ఫస్ట్ నమ్మకపోతుంటే ఇవన్నీ ఇవాళ నేను చూసిన తర్వాత ఫైనల్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, భగవంతుడికి భక్తుడికి అనుసంధానకర్త అని అంటుంటాం కదా, దాంతోపాటు అక్కడ ఏ ప్రజలైతే, ఎవరెవరైతే ఆ బీదలు, ఆ బడుగు బలహీన వర్గాలు తనను ఎట్లా చూస్తున్నారంటే ఒక భగవంతుడిలాగా చూస్తా ఉన్నారు. సో తను నిజంగా పెద్ద కొడుకుగా, లేదంటే అట్లే వాళ్ళకు ఒక కన్న తండ్రిగా కనిపిస్తా ఉన్నాడని చెప్పినప్పుడు నా కళ్ళు కూడా చెమర్చినాయి. మీరందరూ కూడా తప్పకుండా ఇక్కడికి రావాలి, వస్తారు. వచ్చిన తర్వాత ఇక్కడ ఇంకా ఈ కార్యక్రమాలన్నీ ఇట్లనే కంటిన్యూ అవ్వాలంటే కూడా ఇక్కడ మనం సహాయ సహకారాలు కూడా అందించాల్సిన బాధ్యత మన మీద ఎంతైనా ఉంది. ఎక్కడెక్కడికో వెళ్తా ఉంటాం మనం, ఎక్కడెక్కడికో వందలాది రూపాయలు, వేలాది రూపాయలు పెట్టి టికెట్లు కొనుక్కొని అక్కడ చేస్తాం. అంటే అక్కడ దర్శన భాగ్యం కోసం గంటల తరబడి వెయిట్ చేస్తే ఇక్కడికి వస్తే మనం భగవంతుని డైరెక్ట్ గా చూసే అవకాశం కనిపిస్తున్నట్టుగా నాకైతే అనిపిస్తా ఉంది. మీరందరూ కూడా తప్పకుండా ఇక్కడ దర్శించుకుంటారని నమ్ముతూ నమస్తే.